సో తను చెప్పే డైలాగ్స్ అండ్ చేసే డ్యాన్స్ చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి. అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు కానీ ఒక్కటే పీస్. ఈ సాయి పల్లవి అనే ట్యాగ్ వచ్చింది, అందరు కూడా సాయి పల్లవిలా ఉన్నారు, సాయి పల్లవి సాయి పల్లవి. సో కామెంట్స్ చూసుకున్న అదే ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి సాయి పల్లవి అన్నప్పుడు? జీన్స్ వేస్తే సమంత, శారీ కడితే సాయి పల్లవి. మీ ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్రీము బిస్కెట్ వేసిందే. జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్న ఏమేమి చేశారు ఇప్పటివరకు? ఏమేమి ప్రాజెక్ట్స్లో చేశారు? పెద్ద మూవీలో ఒకటి చేశాను. పెద్ద మూవీలో చేశాను. ఓకే. సో బొద్దుగా ఉండాలంటున్నారు కదా, వీడియోస్ చేసే వాళ్ళ దాంట్లో చాలా వైరల్ అయిందంటే ఉప్పల్ బాలు. సో అలా ఉంటే మీకు ఓకేనా? మరి పొట్ట పెట్టి ఇట్ట గుద్దిండంటే 6 కేజీ పడతాను. అంటే ఇప్పుడు చాలా మంది సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు కదా. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు మీ హస్బెండ్ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే మరి దాన్ని నరికి పోగులెట్టేస్తా. వెంకీ మా అమ్మ ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా, బట్ ఐ లవ్ యూ అండ్ బట్ ఐ మిస్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో తను చెప్పే డైలాగ్స్ అండ్ చేసే డ్యాన్స్ చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి. సో ప్రతి డైలాగ్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. సో ఏది చెప్పినా సరే చాలా ఫన్నీ వేలో వెళ్తూ ఉంటాయి. చాలా అంటే చాలా వైరల్ అయ్యారు. సో ఎవరు అనుకుంటున్నారా? సో ప్రజెంట్ నాతో పాటు అయితే జూనియర్ సాయి పల్లవి ఉన్నారు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఓకే గుడ్, బాగున్నాను. సో చాలా వైరల్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది మరి? ఓ చాలా హ్యాపీగా, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ సాయి పల్లవి అనే ట్యాగ్ వచ్చింది, అందరు కూడా సాయి పల్లవిలా ఉన్నారు, సాయి పల్లవి సాయి పల్లవి. సో కామెంట్స్ చూసుకున్న అదే ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి సాయి పల్లవి అన్నప్పుడు? అంటే యాక్చువల్లీ సాయి పల్లవి గారు చాలా హైలైట్, అంటే చాలా పొజిషన్ నుంచి, కింద పొజిషన్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు. ఆమె పేరుతో పిలుస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఆమె రేంజ్కి వెళ్ళాలి అన్న ఉద్దేశం కూడా నాకు ఉంది అట్లా. ఓకే. సో ఎందుకంటున్నారో మీకైనా ఐడియా ఉందా? అంటే సాయి పల్లవితో పోలుస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు మీరు? అంటే డ్యాన్స్ అండ్ కొంచెం న్యాచురల్గా ఉంటాం, న్యాచురల్ బ్యూటీ, బట్ అట్లా ఉంటున్నా కదా, అందుకని సాయి పల్లవి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే. సో మరి ఇలా వీడియోస్ చేయడం, సో ఇలా వైరల్ అవ్వడం ఎందుకు అనిపించింది వీడియోస్ చేయాలనేసి? అంటే యాక్చువల్లీ నన్ను చాలామంది అవహేళన చేశారు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ బట్ నాకు ఎట్లా చేయాలో తెలియదు. చాలామంది అవహేళన, కొంచెం ఇట్లున్నావు అట్లున్నావు, ఫేస్ బాగా అట్లున్నావు అని కొంచెం అవహేళన, కొంచెం బాధ కలిగేలాగా, చాలా పెయిన్ఫుల్గా ఉండేలాగా బాధ పెట్టారు. అసలు వీళ్ళ దగ్గర నేను ఎందుకు బాధపడాలి, నేను ఒక స్థాయిలో ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, మన కాళ్ళ కాడికి వస్తారు కదా అని చెప్పి నేను కొన్ని బాధలో వీడియోస్ చేసిన, హ్యాపీగా వీడియో చేసిన, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నా వీడియోస్ అందరికీ నచ్చి వైరల్ అయినా. ఓకే. ఫస్ట్ ఎక్కువ రీచ్ వచ్చిన వీడియో ఏది? ఎక్కువ అంటే డాన్స్కి బాగా రీచ్ వచ్చింది. ఓకే. సో మీ రియల్ లైఫ్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్పండి. అంటే నన్ను చెప్పమంటే మీరు చెప్పండి. ఏం డైలాగ్, దేని గురించి? సాయి పల్లవి అంటారు కాబట్టి సాయి పల్లవి గారి డైలాగే చెప్పేసేయండి. అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు కానీ ఒక్కటే పీస్. అంతే. ఓకే, బాగా చెప్పారు. ఓకే. సీరియస్లీ సాయి పల్లవి గారిలానే చెప్తున్నారు కదా. మూవీస్లో ఏమైనా ట్రై చేశారా మరి? బట్ ట్రై చేస్తున్నా, వర్కౌట్ అయితే బాగుండు, వర్కౌట్ అయిద్దని అనుకుంటున్నా, నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఓకే. సో మీ రియల్ లైఫ్ తెలుసుకోవాలని ఉంది. మీ ప్రాపర్ ఎక్కడ, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ప్రాపర్ వచ్చి విజయవాడ దగ్గర. విజయవాడ నుంచి ఒక 1.5 hour జర్నీ పట్టిద్ది. ఓకే. ఇంకా మా పేరెంట్స్ అంటే మమ్మీ టైలరు, బయట ఇంకా ఏ వర్క్ ఉంటే, అంటే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ ఉంటారు. మా బ్రదర్ ఏమో మామూలుగా ఇంటర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ చేస్తున్నారు ఫ్యాక్టరీలో. మా బ్రదర్కి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. ఓకే. ఇంకా మా డాడీ అంటే మామూలుగా బయట పనులకి వెళ్తారు, కొంచెం పట్టించుకోరు, బట్ మా వర్క్ మాది అంతే. ఓకే. సో మరి మీరు స్టడీ ఏం చేశారు? నా స్టడీ ఓన్లీ 10th అండి.
10th తర్వాత ఏం చేశారు మళ్ళీ? 10th తర్వాత అంటే ఇక షాప్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేయడం, షాప్స్కి వెళ్ళడం, చాలా అంటే చాలా కష్టపడ్డాను. అసలు విశ్రాంతి అనేది లేదు, చాలా కష్టపడ్డాను. బట్ ఈ హైదరాబాద్ వచ్చినా కూడా చాలా. ఎందుకు రావాల్సి వచ్చింది మరి హైదరాబాద్కి? అంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా, కొంచెం ఇష్యూ ఉండటం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇక నాకు ఎప్పటి నుంచో రావాలనుకున్నాను. వచ్చేసి ఇక్కడనే వర్క్ చేసుకుంటున్నా అంతే. ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు మరి ఇప్పుడు? ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ప్లస్ కాల్ సెంటర్ 2. ఓకే. సో కాల్ సెంటర్లో చేస్తున్నారంటే సమ్ టైమ్స్ కస్టమర్స్ తోటి మాట్లాడినప్పుడు వాయిస్ గుర్తుపట్టి మీరు సమంత కదా అనేసి అడుగుతూ ఉంటారా మరి? ఇదివరకు లేదు కానీ ఇప్పుడు అడుగుతున్నారు అందరూ. ఓకే. సో ఏమంటారు మరి? కాల్ ఫస్ట్ మాట్లాడతాం, పద్ధతి బాగా నచ్చింది. అంటే మామూలుగా ఆంధ్ర అంటే తెలుసు కదా, అన్నీ అన్నకుండా అయితే ఏముండరు. కొంతమంది ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే కొంతమంది వల్గర్గా మాట్లాడతారు. బట్ మేమైతే ఎప్పుడైనా సరే ఎవరినైనా అండి అనే పలకరిస్తాం. ఓకే. అట్లా అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళే మర్యాద ఎక్కువ ఇస్తారా? తెలంగాణ వాళ్ళు కూడా ఇస్తారు కానీ వాళ్ళు ఏంటంటే ఏంద్రా పోరగా అది ఇది అని అంటారు. కానీ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్ అనేది అండి అన్ని నుంచే స్టార్టింగ్ అయింది. అది మీకు ఎవరంటే ఇష్టం? అక్కడ వాళ్ళు ఇష్టం, ఇక్కడ వాళ్ళు ఇష్టమా మరి? రెస్పెక్ట్ అయితే అక్కడ అంటే కొంచెం ఇక్కడ గ్లోయింగ్ అండ్ వాటర్ పడడం కొంచెం అంటే చాలా బాగుంటుంది. ఫేస్ కట్ అని ఫేస్ అయితే ఇక్కడ బాగుంటుంది అంటే చాలామంది. ఓకే. సో మీకు ఆంధ్ర వాళ్ళు ఇష్టం కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు బాగుంటారు, అంతేనా? ఓకే. సో అంటే జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నా, ఏమేమి చేశారు ఇప్పటివరకు? ఏమేమి ప్రాజెక్ట్స్లో చేశారు? అంటే పెద్ద పెద్ద మూవీస్లోనే చేసిన. ఓకే. మొన్న ఒక మూవీ వచ్చింది, బట్ పెద్ద మూవీలో ఒకటి చేశాను. పెద్ద మూవీలో చేశాను. ఓకే. ఏం క్యారెక్టర్? ఏముండదు, జస్ట్ అట్లా నడుస్తాం అంతే. ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ క్యారెక్టర్ అయితే నడవం కదా, మామూలుగా ఊరికి అలా అలా వాక్ చేయడం, కూర్చోవడం, ఇట్లా అంటే చప్పట్లు కొట్టడం అంతే, ఇంకా అంతమించి ఏముండదు. సో అందులో ఛాన్స్ ఎలా వచ్చింది మరి? అందులో ఛాన్స్ ఏముంది, ఇట్లానే రీల్స్ చేస్తుంటే మోజో యాప్లో నాకు కొంచెం జాబ్ కావాలి అర్జెంట్గా అని చెప్తే ఏజెంట్ నెంబర్ పంపించారనమాట. ఇట్లానే జీన్స్ వేసుకెళ్తే ఇది కాదు డ్రెస్ వేసుకొని రావాలి అన్నారు. ఇంకా అప్పటి నుంచి అట్లానే అలవాటు అయిపోయింది. ఓకే. సో ఎలా అనిపించింది మరి అంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడం? ఛాన్స్ ఏముంటుంది, నన్ను అడిగితే జూనియర్ ఆర్టిస్ట్ అనేది ఒక వేస్ట్. ఎందుకు? దానికి వాల్యూ ఉండదు. ఎంత స్టడీ చేసి ఒకరోజు వెళ్ళినా కూడా కొంచెం వల్గర్గా చూస్తారనమాట. దానికి వాల్యూ అనేది ఉండదు. నడవడం అండ్ ఒక 400-500 ఇస్తారు, అంత ఎక్కువ ఉండదు. ఎంత చదువుకున్న వాళ్ళైనా డిగ్నిటీ అయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరు లేబర్ వాళ్ళ కిందే కడతారనమాట. దానికి వాల్యూ ఉండదు. ఏజెంట్లు కూడా చాలా కొంచెం వల్గర్గా అందరినీ అంటలేదు. కొంతమంది అంటే ఎలా బిహేవ్ చేస్తారు? మామూలుగా అమౌంట్ అడిగినా తర్వాత ఇస్తా పో అంటారు. లేకపోతేనేమో కొంచెం పిలవడం కూడా అట్లా, లేకపోతే సెలక్షన్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం బాగున్న వాళ్ళు నువ్వు ఉండు నువ్వు అవతలకు పో నువ్వు ఆగు అని తర్వాత తీసుకుంటా అని చెప్పి మాట్లాడతారు. అది కొంచెం వాళ్ళకి నచ్చితే ఎట్లా అయినా తీసుకుపోతారు, నచ్చలేదు అనుకోండి అవతలకు పడేస్తారు. మనం ఎక్కువైనా చిన్న మాట మాట్లాడినా కూడా వాళ్ళు రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అస్సలు వాల్యూ అనేది ఇవ్వరు, వాల్యూ ఉండదు కూడా అక్కడ. నన్ను అడిగితే సపరేట్గా జాబ్ చేసుకోవడం బెటర్. అవునా? మరి ఎందుకు మూవీస్ ఇండస్ట్రీ అనేసి? అంటే అందులో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నేను ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళు రామంటున్నారు, కాల్ చేసి నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. ప్లస్ నాకు కూడా కొంచెం ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్తున్నా, హీరోని చూడొచ్చు అని. లేకపోతే వాళ్ళు హీరోస్ని చూడడానికి ఫీల్డ్కి వచ్చారా? అలా అని కాదు. అందులో ఏమైనా అక్కడికి వెళ్తే ఏమైనా ఛాన్సెస్ వస్తాయేమో, ఒకళ్ళ మూవీస్లో కానీ దేంట్లో అయినా ఛాన్సెస్ వస్తాయేమో అని చూసిన. బట్ రావట్లా, ఎన్నాళ్ళు వెళ్ళినా వేస్ట్. హీరోని చూడడమే కానీ ఏం లేదు అక్కడ. అందరూ కొంచెం వల్గర్గా అంటే తిట్టడం. అంటే తిట్టడం అంటే ఏం తిడతారు? నువ్వు బాగాలేదు, నువ్వు ఆగిపో, మా ఫ్రెండ్స్ని పంపించడం. చాలా వైరల్ అయ్యారు కదా మీరు. నేను ఈ మధ్య వైరల్ అయినా కానీ ఇదివరకు అట్లా లేదు కదా. చాలా రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. చాలా రోజులు అంటే వాళ్ళ ముందే ఏజెంట్ల ముందే ఏడ్చినా కూడా నువ్వు చచ్చిపో, బొస్ కింద పడి చచ్చిపో, నువ్వు ఏదైనా చేసుకో, నేను తీసుకెళ్ళానట్టే ఉంటారు వాళ్ళు. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు పెద్ద మూవీలో చేశారు కదా,
దానికంటే ముందు ఇంకేమైనా మూవీస్లో చేశారా ఆ, రవితేజ మూవీలో ఒకటి చేశాను. బట్ మంచి మనోజ్ మంచి విష్ణు మూవీలో అయితే ఫుల్ కామెడీ అండి. నేను ఎలా అంటే సెకండ్స్ అంటే రెండోసారి అనమాట నేను వెళ్ళడం. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే ఇలా పట్టుకొని ఇలా వెళ్తూ అమ్మ అనుకొని ఎవరు చనిపోతే వస్తారు కదా, అట్లా వెళ్ళమన్నారు. వీళ్ళందరూ నా పక్కన అందరూ ఉండి ఇట్లా పట్టుకొని వెళ్తుంటే నేను మధ్య మధ్యలో నవ్వుకుంటూ వస్తాను. డైరెక్టర్లు ఏమో ఎందుకమ్మా అట్లా నవ్వుతున్నావు అంటే ఇట్లా పట్టుకొని వెళ్తా ఉంటే ఎవరికైనా నవ్వు వస్తుంది కదా. ఓకే. డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మరి? ఆ ఒక్కటే ఏం లేదు, ఇలా పట్టుకొని వెళ్ళడమే. ఓకే. సో ఎలా అనిపించింది మరి? చాలా మూవీస్లో చేసినట్టున్నారు కదా, ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటివరకు? ఒక 5-6 చేశారా? ఆది గారి మూవీ ఒకటి, మంచి మనోజ్, మంచి విష్ణు, అండ్ చిరంజీవి మూవీలో లేను అంటే అక్కడికి వెళ్ళి చిరంజీవి గారిని చూసినా కానీ ఆ మూవీలో అప్పుడు ఇంకా మమ్మల్ని పెట్టలేదు. ఓకే. బట్ ఇంకా చాలా మందిని చూసిన నేను. సాయి పల్లవి అనే కాకుండా సమంత అని కూడా అంటున్నారు కదా, సో ఎందుకు అంటున్నారు మరి? సాయి పల్లవి అంటే డ్యాన్స్ చూసి న్యాచురల్గా ఉన్నారు అనేసి అంటున్నారని మీరే చెప్పారు. మరి సమంత అనడానికి రీజన్ ఏం చెప్తారు? సమంత గారికి పిల్లలంటే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అండ్ పేదవాళ్ళకి హెల్పింగ్ చాలా బాగా చేస్తారు. అంటే ఉన్నంతలో వాళ్ళకి కొంచెం ఆస్తి ఉంది కాబట్టి అన్నదాశ్రములు అవి ఇవి పెట్టించి వాళ్ళకి అమౌంట్ అన్ని ఫుడ్ అన్నీ చేస్తున్నారు. అలానే నేను కూడా కొంతమందికి లేదు అంటే ఉన్నంతలో పచ్చడన్నము గంజాని ఏదో ఒకటి ఉన్నంతలో ఎవరికోళ్ళకి హెల్పింగ్ చేయడం కానీ, ఉన్నంతలో ఒక 10-20 రూపాయలు ఇవ్వడం కానీ, సంథింగ్ హెల్పింగ్ అనేది ఎక్కువ. ప్లస్ వాళ్ళని కొంచెం డ్రెస్సింగ్ అంటే స్టైల్ స్మైల్ అలా ఉండటం వల్ల జీన్స్ వేస్తే సమంత, శారీ కడితే సాయి పల్లవి. ఓకే. సో ఇప్పుడు జీన్స్ వేయడం శారీ కట్టడం కాదు, రెండు మిక్స్ చేస్తే మీరని చెప్పాలేమో. అంతే అంటారా? రెండు మిక్స్ చేస్తే శ్యామల. ఓకే. సో మీ రియల్ నేమ్ శ్యామల? శ్యామ అంటారు ఫ్రెండ్స్. ఓకే. హీరోస్లో ఎవరు ఇష్టం మరి? అల్లు అర్జున్ అండ్ వెంకటేష్. ఎందుకు వాళ్ళే ఇష్టం? బాగుంటారు, క్యూట్గా ఉంటారు కదా. అంటే వెంకటేష్ మూవీ అన్ని అంటే హైలైట్, ప్లస్ అన్నీ కూడా ఫ్యామిలీ స్టోరీ, ప్రతి ఒక్క మూవీ కూడా అన్ని ఫన్నీగా ఉంటాయి. నాకు అట్లా ఉంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారేమో స్టైల్ అండ్ ప్లస్ డాన్స్ అండ్ ఏదైనా ఫేస్ చూడడం, నవ్వడం, స్మైల్ అంతా క్యూట్గా ఉంటుంది. సో మీ క్రష్ ఎవరు అంటే హీరోస్లలో వీళ్ళిద్దరు? నా క్రష్ అయితే వాళ్ళే. ఓకే. సో రియల్ లైఫ్లో ఎవరు మరి? రియల్ లైఫ్లో అయితే ఎవరు లేరు ప్రెసెంట్ అయితే. ఓకే. ఎందుకు లవ్ ప్రపోజల్స్ వచ్చాయని విన్నాం. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మంది వైరల్ అవుతుంది, ఈమె ఫేమ్ అయింది, హీరోయిన్ లెక్క అయ్యింది, ఈమెకి చాలా మంది ఉంటారు అనుకుంటారు. కానీ నాకు అంత సినిమా లేదు, ఎవరు లేడు. ఎందుకు ఎవరు ప్రపోజ్ చేయలేదా మరి? ప్రపోజ్ చేస్తున్నారు కానీ యాక్చువల్లీ నేను ఇది ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా. ఫోన్లో ప్రపోజ్ చేయడం కాదు, మెసేజెస్లో మెసేజ్ చేయడం కాదు. మీకు నిజంగా సిన్సియర్గా లవ్ చేసే ఉద్దేశం ఉంటే, నిజంగా సీరియస్గా లవ్ చేస్తే, అంటే సిన్సియర్గా లవ్ చేస్తే డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేయమనాల. డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేయాలి. అంటే ఇప్పటి వరకు ఎవరు డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేయాలి అంటే ఫేమెన్ కానించి ఎవరు చేయలేదు. మామూలుగా అంతకు ముందు అయితే ఫ్లవర్ ఇచ్చి, చాక్లెట్ ఇచ్చి ఇలా చాలా మంది ప్రపోజ్ చేశారు. యాక్సెప్ట్ చేశారా మరి? అప్పుడు ఆ చాక్లెట్ తిన్నా, ఫ్లవర్ పెట్టుకున్నా కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలే. ఓకే. సో చాక్లెట్ ఫ్లవర్ తీసుకున్నారు కానీ యాక్సెప్ట్ చేయలేదు. అంటే మీకు ఎవరు నచ్చలేదా మరి? మీరు చాలా మంది ఒక అబ్బాయి నచ్చాడు కానీ ఆ అబ్బాయి తెలుగు రాదు, హిందీ వాడు. చాలా రిక్వెస్ట్ చేసిండు కానీ నాకు తెలుగు రాదు, వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు అట్లా. ఓకే. అంటే మరి మీకు ఎవరు నచ్చట్లేదు కదా, ఎలా ఉంటే నచ్చుతారు మీకు? చాలా స్మార్ట్గా ఉండాలి, కలర్గా ఉండాలి, అండ్ కొంచెం నా మీద హైట్ ఉండాలి, పర్సనాలిటీ కొంచెం బొద్దుగున్న పర్లా, సన్నగున్న పర్లేదు, క్యూట్గా చూడడానికి సూపర్ ఉండాలి, క్యూట్గా ఉండాలా. సో బొద్దుగా ఉండాలంటున్నారు కదా, వీడియోస్ చేసే వాళ్ళ దాంట్లో చాలా వైరల్ అయిందంటే ఉప్పల్ బాలు. సో అలా ఉంటే మీకు ఓకేనా మరి? అమ్మో, ఉప్పల్ బాలు వద్దండి. ఉప్పల్ బాలు గారికి ఓన్లీ ఫన్నీ అండ్ ఫ్రెండ్షిప్ అయితే ఓకే కానీ లవర్గా అయితే వద్దు. అంత నన్ను పొట్ట పెట్టి ఇట్ట గుద్దిండంటే ఆడికేది పడతాను నేను. ఓకే. అంటే అందరితో చాలా క్లోజ్గా ఉంటాడు కదా. క్లోజ్గా ఉన్నాడు కదా అని చెప్పి లవ్ చేసేది. చాలా ఆస్తుందంట. ఆస్తి నాకు వద్దు, నాకు కావాల్సిన, నాకు ఇష్టమైన ఉంటే చాలు. అంతే అంటారా? సో ప్రేమ ఉంటే సరిపోతుంది. మరి ఎలా బ్రతుకుతారు?
ప్రేమ ఉంటేనే కాదు ప్లస్ జాబ్ కూడా ఉండాలా. కానీ నేనేమంటున్నానంటే ఆస్తులు అద్దంటున్నారు కదా. ఉప్పల బాలు గారు అంటే నాకు లవ్ ఇష్టం ఉండాలి కదా, బాగుంటారు ఓకే, అండ్ ఫన్నీ మూమెంట్స్ ఓకే ఉన్నాయి కదా అని చెప్పి అందరినీ లవ్ చేయలేం. మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని లవ్ చేస్తాం అట్లా. ఓకే. సో అంటే ఎలాంటి హీరో అయితే బాగుంటారు అనిపించింది మీకు ఎప్పుడన్నా అనుకున్నారా హీరో అయితే బాగుంటుంది నా లైఫ్ లో ఉంటే బాగుంది అనిపించింది? కానీ ఇప్పుడు ఆ పేర్లు చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. పర్లేదు చెప్పండి. అంటే హీరోలేనా లేకపోతే ఇప్పుడు ఇందాక అన్నారు కదా అల్లు అర్జున్ అండ్ వాళ్ళతో వెంకటేష్ గారు చాలా బాగుంటారు అనేసి. సో బాగుంటారు. అలా ఎవరినైనా చూసినప్పుడు అరే ఇలాంటి అబ్బాయి నా లైఫ్ లో ఉంటే బాగుంటుంది, సో ఏ హీరోని చూసినప్పుడు మీకు అలా అనిపించింది? బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, ఆయన జయజానకి నాయక అస్సలు చాలా హైలైట్ మూవీ. అందులో మాత్రం నిజంగా అలాంటి నాకు దొరికితే, అంత కండలు, అంత హైట్, పర్సనాలిటీ, క్యూట్, అంత కేరింగ్ దొరికితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనిపిస్తే చేసేసుకుంటారా? చేసుకుంటా పక్కా. అంటే ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదు అలా మీకు? ఓకే. అంటే లేదు ఆ హీరోయిన్ వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత లేదు నేను జూనియర్ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాను మీ దగ్గరకు వస్తే మీరు చేసుకుంటారా? మరి ఎందుకు చేసుకొని పక్కా చేసుకుంటారా? ఓకే. ఎలా చూసుకుంటారు మరి చేసుకున్న తర్వాత? నేనేం చూసుకోవాలి, ఆయనే చూసుకోవాలి మొత్తం. అంతే అంటారా? అంటే ఎలా చూసుకోవాలి వైఫ్ ని, హస్బెండ్ ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏముంది, కళ్ళం నీళ్ళు రానికుండా హ్యాపీగా 3 పూట్ల తిండి పెట్టి నేను వీడియో చేసుకుంటే ఆయన సినిమాకి పోతాడు, అంటే ఆయన సినిమాలు చెప్తాడు కదా, అంతే. ఇంకేముంది, వారానికో సినిమా, అంతే. వెంకటేష్ చెప్తాడు కదా వారానికో సినిమా, లేకపోతే 2 రోజులకోసారి షాపింగ్, అంటే ఇంకా అంతే హ్యాపీయే కదా, అంతకుమించి ఏముంటుంది కావాల్సిన వాళ్ళకి. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు కదా, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకుని ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ హీరో వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇండస్ట్రీలో ఉండొద్దు, నువ్వు యాక్టింగ్ చేయొద్దు, మూవీస్ చేయొద్దు అని అంటే మీరు మానేస్తారా? మరి వాళ్ళు ఎందుకు అంటారు, ఎందుకంటే ఆయన కూడా చేసేది అదే కదా. కావాలంటే ఆయనతో నేను హీరోగా నటిస్తా. ఆయనతోనే హీరోయిన్ గా నటిస్తారా? ఓకే. ఆయన వద్దన్నప్పుడు భర్తతో నటిస్తుంటే ఆయన ఎందుకు వద్దంటాడు? ఇప్పుడు మహేష్ బాబు గారు వాళ్ళ వైఫ్ ని వద్దు అని అన్నారు, బట్ వాళ్ళ వైఫ్ ముందు మూవీస్ చేశారు, అంటే మ్యారేజ్ తర్వాత వద్దు అని అన్నారు కదా. సో అలా మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత, మీకు మ్యారేజ్ అయిన తర్వాత వద్దు అని అంటే? ఆయన బాగా చూసుకుంటే వద్దు అంటే ఆగిపోతాం, ఏం చేస్తాం. కానీ నాకు డాన్స్ అంటే ఇష్టం ఉంది, బట్ హీరో మనల్ని చేసుకుంటారన్న అంత హై పొజిషన్ వద్దులే. కానీ అలాంటి వాడు ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటా పక్కా. నాకైతే డాన్స్ అంటే పిచ్చి, డాన్స్కి అయితే పక్కా వెళ్తా. అంటే హీరోయిన్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. ఓకే. అది అంటే ఒకళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చేది. అంటే నా వీడియోస్ చూసి ఒక అబ్బాయి ఫ్యాన్ అయ్యాడని చెప్పేసి చెప్పింది. అంటే నేను మామూలుగా ఆఫ్సర్ చేసుకొని ఆ రోజు ఒక మూవీ షూటింగ్కి వెళ్ళాం అనమాట. వెళ్తే నన్ను చూసి మా ఫ్రెండ్ నీకు ఒక ఫ్యాన్ ఉన్నాడు అని చెప్పేసి అనింది. అడిగి పోయినాక సరే ఒకసారి పరిచయం చేస్తా అంది. అయితే పరిచయం చేస్తా అన్నప్పుడు తీసుకెళ్ళి హాయ్ చెప్పించిన, అంత బాగానే ఉంది. ఓకే ఫ్యాన్ వర్క్ అంటే ఓకే హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం. 2వ రోజు 3వ రోజు నేను లవ్ చేస్తుండు, నీతో మాట్లాడాలనుకుంటుండు, అంతా పులిహార అనమాట. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి లవ్ స్టోరీ నడుస్తుంది. ఓకే. మధ్యలో నన్నేమో పుష్పం చేశారనమాట. అంటే లవ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అనింది. కానీ తర్వాత ఒక షూటింగ్లో ఏంటంటే ఇట్లా క్లోజ్గా ఉండడం, చేతులు పట్టుకోవడం, వేరే రకంగా బిహేవ్ చేయడం, అప్పుడే నాకు అర్థమైపోయింది. నేను అడిగిన ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నా? సరే ఓకే ఫ్యాన్ అంటే ఓకే లైట్ అక్కడితో అయిపోతుంది, నువ్వు లవ్ చేస్తున్నాడు అది ఇదని ఎందుకు హరికథలు చెప్పినావు అంటే, అసలు నీ ముఖం చూస్తాకే అతను ఇష్టపడ్డు, అలాంటిది నేను లవ్ చేస్తాడని ఎట్లా అనుకుంటున్నావు అనేసి అనంది. ఇప్పుడు ఇంత ఫేమ్ అయినా కదా, అప్పుడు ఎవరి ముఖం చూస్తాక ఎవరు ఇదైతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి? నాకు చాలా మంది ఉన్నారు. గర్ల్స్లో ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఎక్కడ చూసినా అక్క అక్క అని చెప్పి మాట్లాడుతున్నారు, లేదంటే మేడం మేడం అంటారు, ఒక సెల్ఫీ అంటారు. బట్ ఇప్పుడు కానీ ఒక్కసారి ఇట్లా మాస్క్ కట్టుకొని వెళ్ళి జస్ట్ 1 మినిట్ అట్లా తీస్తే అమ్మ బాబాయ్ సాయి పల్లవిరా అని అంటున్నారు అందరు. ఓకే.
సో హీరోస్కి హీరోయిన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు మీకు కూడా అంతమంది ఫ్యాన్స్ అయ్యారు. సో ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళు అభిమానించే వాళ్ళ కోసం చేతులు కోసుకోవడం, పెట్రోల్ మీద వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో మీకోసం ఎవరన్నా అలా చేశారా మరి? నిన్న ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అక్క ఎందుకు అక్క కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, ఫ్యాన్స్ ని ఇలా హర్ట్ చేస్తావా, నీ కోసం చేయి కోసేసుకుంటా అక్క అంది. ఓకే. అంటే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. యాక్చువల్లీ నేను ఎవరికి ఎక్కువ కాల్స్ చెయ్యను అనమాట. సరే అని చెప్పి చాలా సార్లు కాల్ చేసిందని కాల్ చేసి వీడియో కాల్ చేసి కూడా హాయ్ అని చెప్పి మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు మరి? అంటే అరే సాయిపల్లి, అరే సాయిపల్లి రా, అరే సమంత రా, అరే ఒక సెల్ఫీ అడుగుదాం రా అంటే కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ముఖం మీద అడుగుతారు. కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది. కానీ కొంతమంది అల్లరి చేయడం అదొక్కటే నచ్చలేదు. కానీ మంచిగా మాట్లాడితే ఓకే. ఓకే. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు బాడీ బిల్డర్స్ని తీసుకొని వెళ్ళాలి అయితే? ఈసారి పెట్టుకోవాలి. ఈసారి పెట్టుకుంటారా? ఓకే. సో మీరు ఇలా నవ్వుతుంటే సైడ్కి తిరిగినప్పుడు రియల్గానే సాయి పల్లవి గారు ఉన్నారు. సో అంటే ఆ లుక్లో కనిపించారు. మా స్టూడియోలో సాయి పల్లవి గారు వచ్చేసారు. సో ఆ లోటుని మీరు తీర్చేశారన్నమాట. ఇప్పుడు చాలామంది ఫేమస్ అయిన తర్వాత అండ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా సో అవుటింగ్స్ అని, పార్టీస్ అని, వీక్లీ వన్స్ లేదంటే సో మంత్లీ లేదు 6 monthsకి ఒకసారి అవుటింగ్ వెళ్తూ ఉంటారు కదా వేరే వేరే కంట్రీస్కి. మీరు అలా వెళ్తారా మరి? నాకు యాక్చువల్లీ చాలా కంట్రీస్కి వెళ్ళాలని ఉంది కోరిక. యాక్చువల్లీ వైజాగ్, అరకు చూడాలని ఎప్పటి నుంచో ఉంది. ఎవరు రావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరు తుపాస్ మంది నిజం చెప్పాలంటే. అసలు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఎవరైనా సెల్ఫీ అడుగుతున్నారు, ఇట్లా ఫ్యాన్ వచ్చారు మాట్లాడుతున్నారు అని కనీసం షేర్ చేసుకోవడానికి కూడా ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లేదు. ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లేదు. నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. ఇంకా వాళ్ళు టూర్లు ప్లానింగ్స్ అంటే ఇంకేమొస్తారు నా బొంద, కనీసం ఎంకరేజ్మెంటే చేయట్లేదు కదా. ఫ్రెండ్స్ ఎందుకు? మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ ఉంటారు కదా తీసుకెళ్ళడానికి. ప్రెజెంట్ అవ్వలేదు కదా, ప్రెజెంట్ సింగిల్. ప్రజెంట్ సింగిలా? లేదు మింగిల్ అని విన్నాం మేము. నాకు ఎవరు లేరండి. ఎవరైనా ఉంటే అంటే ఈ ఫ్యాన్స్లో ఎవరైనా ఉంటే అప్పుడు చూద్దాం. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అని అంటారా? ఫ్యాన్స్ ఎవరైనా రియల్గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఇష్టం ఉంటే మెసేజ్లే కాదు, అన్ని కాల్స్లే కాదు, ఇష్టం ఉంటే డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అవుతారేమో, ఎందుకంటే నేను ఇప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని చూసి, ఇంత అందంగా ఉన్నారు కాబట్టి. అందమేమో కానీ మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది చాలా జెల్సీ. అంటే వాళ్ళు నాకంటే అందంగా ఉంటారు నిజం చెప్పాలంటే. చాలా క్యూట్, చాలా అంటే హీరోయిన్గా ట్రై చేస్తే మేబీ వర్కౌట్ అవుతుందేమో, కానీ అంత క్యూట్గా ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసి నన్ను పలకరిస్తూ నన్ను సాయి పల్లవి, సమంత ప్లస్ శ్యామ్ ఇట్లా అంటున్నారని వాళ్ళు చాలా మంది కుళ్ళుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జెలసీ, ఫుల్ జెలసీ. సో మీలాగా ఇంత అందంగా ఉండాలంటే మరి ఏం చేయాలంటారు? ఏం వాడొద్దు ఫేస్కి. ఏం వాడొద్దా? ఏం వాడకుండా అందంగా ఉంటారా? అన్ని సీక్రెట్ ఏంటి రివీల్ చేయండి. నా సీక్రెట్ ఏం లేదు, ఓన్లీ పౌడర్ అంతే. జస్ట్ లిప్స్టిక్ వేస్తే పౌడర్ యూజ్ చేస్తారు? ఏది ఉంటే అది ఫాన్స్ స్మెల్ ఏది వస్తే అది అట్లా మంచిగా. ఓకే. సో మీ లిప్స్టిక్ కూడా చాలా బాగుంది కలర్. ఏం యూజ్ చేస్తారు? లిప్స్టిక్ ఇంకే. అదే లిప్స్టిక్ లో ఏ బ్రాండ్ యూజ్ చేస్తారు? బ్రాండ్ లాక్మీ. సో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ స్కిన్ కేర్ చేస్తూ ఉంటారు కదా, అండ్ ఎక్కడ చూసినా కానీ స్కిన్ కేర్ చేయండి అనేసి చాలామంది చూపిస్తుంటారు. అండ్ మీరు జూనియర్ సాయి పల్లవి అయితే మన సీనియర్ సాయి పల్లవి చెప్పారు కదా మంచిగా న్యాచురల్గా ఉండాలంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలనేసి. సో అలా మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు అండ్ మీరేం యూజ్ చేస్తారు? నేనైతే సన్ స్క్రీన్ కొన్నా కానీ అట్లా ఒక బాక్స్లో పడి ఏడుస్తూ ఉంది, ఎప్పుడు వాడతావు అని. ఏం వాడను. ఏం కేర్ తీసుకుంటారు స్కిన్ కోసం మరి? స్కిన్ కోసం ఏం లేదు, బాడీ లోషన్ ఉంటుంది, జస్ట్ రాసుకుంటా, పౌడర్ రాసుకుంటా. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక లిప్స్టిక్ తప్పితే ఏం వెయ్యను ఫేస్కి. ఓకే. సో ఏం వాడను, న్యాచురల్. జస్ట్ అలా రాసుకోవడం అంటే ఎలా రాసుకోవడం? జస్ట్ ఇలా రాసుకోవడం అంతే. ఎలా లిప్స్టిక్ ఇలా రాసుకుంటారా? లిప్స్టిక్ అంటే కొంచెం లైట్గా వేసుకుంటా అంతే, ఇంకేం వేయను. ఓకే. అలానే వస్తా. నార్మల్గా అయితే అసలు ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ నార్మల్గా అయితే అసలు ముఖానికి పౌడర్ కాదు, న్యాచురల్ బ్యూటీ అసలు ఏం వాడను, బయటకు నార్మల్గా వచ్చేస్తా అంతే. ఓకే.
ఓకే. సో అలా బయటకు వచ్చినప్పుడు మరి చాలా మంది ఫ్యాన్స్ వెంటబడుతూ ఉంటారు కదా, అదంతా ఎలా హ్యాండిల్ చేస్తారు మరి మీరు ఒక్కరు బయటకు యాక్చువల్లీ వచ్చినప్పుడు? నా ఫ్యాన్స్కి ఒక 10 మెంబర్స్కి సారీ చెప్పాలండి. నేను యాక్చువల్లీ కృష్ణకాంత పార్క్ దగ్గరికి ఒక 10 మంది అబ్బాయిలు అనమాట, ఒక 5 మెంబర్స్ గుర్తుపట్టారు, ఇంకో 5 మెంబర్స్ గుర్తుపట్టలా, తర్వాత గుర్తుపట్టారు. హాయ్ సమంత, హాయ్ సాయిపాలు కనీసం గట్టిగా అరిశారు కానీ కనీసం వాళ్ళ ఫేస్ కూడా చూడలా నేను. ఎందుకంటే నైట్ టైం కదా, వాళ్ళు ఎట్లుంటారో కొంచెం నిజంగానే ఫ్యాన్స్ లేకపోతే అల్లరి పాలు చేయడానికి అన్నట్టు నేను చూడలా మొక్కం. కొంతమంది ఏమన్నారంటే నీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు అని ఒక అతను అన్నాడు. చూడనట్టు చూసిన. అంటే నాకు కొంచెం భయం వేసింది, ఒక 10 మెంబర్స్ బాయ్స్ ఒక అమ్మాయిని ఏమనుకుంటారా అని చెప్పి నేను చూడలే. వాళ్ళందరికీ సారీ చెప్తున్నా నేనైతే. ఓకే. అందరు నా ఫ్యాన్సే, బట్ హర్ట్ చేసినందుకు సారీ. ఓకే. సో మరి ఇంత అందంగా ఉన్నారు కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారా మరి? నేను పార్లర్కి వెళ్ళిన ఓన్లీ ఐబ్రోస్ చెప్తే ఏం చేయించాను నేను. ఓకే. అంటే ఇప్పుడు షూటింగ్కి వెళ్తూ ఉంటారు, నార్మల్ టైం అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉండొచ్చు, కానీ షూటింగ్కి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ కూడా చాలామంది మేకప్స్ వేసుకుంటారు కదా, సో అలా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తారా లేదంటే మీరే మేకప్ చేసుకుంటారా? లేదండి, షూటింగ్కి ఏదైనా సరే ఓన్లీ డ్రెస్సెస్ అంటే న్యాచురల్గా ఉండాలంటారు, కానీ లిప్స్టిక్ అది బాగా హైలైట్ అంటే నా పెళ్ళిళ్ళకి కానీ, అంటే పెళ్ళిళ్ళు మ్యారేజెస్ అవి జరుగుతాయి కదా షూటింగ్స్లో, అలాంటప్పుడే కొంచెం హైగా తయారయ్యమంటారుగా. హై అని ఏముంది, ఒక పౌడర్ కొట్టుకుంటాం, లిప్స్టిక్ వేస్తాం అంతే, ఒక కాటిగా అంత మించి ఏముండదు. అవన్నీ అందరూ నార్మల్గా పెట్టుకునే కదా. నేను పార్లర్కి వెళ్ళినా నేను ఏం చేయించినా అంత మనీ మా దగ్గర లేదు, మేము లేని వాళ్ళం అట్లా అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా మీ వెంట పడుతున్నారు కదా, సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని అంటే ఎంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు మరి? రిపీట్ అవ్వడమే బెటర్ కదా. రిపీట్ అవుతానే బెటరా? అంటే సేఫ్టీ వద్దా మీకు? వాళ్ళు ఏమన్నారు పాపం, ఒక్క సెల్ఫీ అడుగుతున్నారు అంతే కదా. ఇప్పుడు మేమున్నాం, జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాం, బయటికి పోతాం, హీరో హీరోయిన్ కనిపిస్తాం, ఒక సెల్ఫీ అడుగుతాం, వాళ్ళు ఇవ్వనో లేకపోతే బాడీ గార్డ్లు ఇట్లా తోసేయడం అట్లా చేస్తే మాకు కోపం వస్తుంది కదా, మాకు బాధ కలుగుతుంది. ఇప్పుడు అదే బాధ ఇప్పుడు నేనే ఇట్లా హీరోయిన్ స్థాయి దాకా వెళ్తున్నాను అంటే, ఇప్పుడు నేను వేరే వాళ్ళు పెట్టుకొని పోరా అంటే అమ్మ దీనికి ఇంత పొగరా, ఇంత యాక్టిట్యూడ్ హీరోయిన్ కాలేదు, ఇంత ఓవర్ యాక్షన్ ఇప్పుడే చేస్తుంది, రేపు హీరోయిన్ అయితే మమ్మల్ని దేహిద్దా అనుకుంటారు. అందుకే ఎప్పుడు ఆ పొరపాటు చేయొద్దు. జస్ట్ మన దగ్గరకు వచ్చేది ఓన్లీ ఒక సెల్ఫీ కోసం, ఒక మాట ఎట్లున్నారు హాయ్ బాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్, అంతేగాని అంతా రాసేసుకొని పూసేసుకొని అంత ఇప్పుడు వరకైతే ఏం లేదు, ఇంకా జరగదని అనుకుంటున్నా. ఫ్యాన్స్ని ఎప్పుడు హర్ట్ చేయొద్దు కదా. అవునవును. ఓకే. ఇప్పుడు మీరు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి, సో మూవీస్ చేయాలి అని అంటే సో ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు? అండ్ సాయి పల్లవి లాగా ట్రెడిషనల్ వేర్ వేసుకొని అలా చేస్తారా, లేదు అని అంటే సమంత లాగా స్టైలిష్ లుక్లో కనిపిస్తారా? అంటే 2 ప్లస్ శారీ అండ్ జీన్స్ 2 అంటే ఒక్కటే లుక్లో కనిపిస్తే. ఓన్లీ జీన్సే ఉండదు కదా, నార్మల్ అంటే పొట్టి బట్టలు కూడా వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా, అలా వేసుకోవడానికి ఓకేనా? లేదు అస్సలు మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. మరీ పొట్టి బట్టలు అయితే వేసుకోను, ఓన్లీ మిడ్డీస్ అంటే మోకాలు కింద కొంచెం ఉన్నా ఓకే, మరీ మోకాలు పైకి కాకుండా ఓన్లీ మిడ్డీస్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో హీరోయిన్ అంటే అన్ని సీన్స్ చేయాలి, మరి మీకు అన్ని సీన్స్కి ఓకేనా? తప్పదు ఇక, మనకి ఒకటి కావాలంటే ఒకటి వదుకోవద్దు కదా. ఇప్పుడు అందరూ హీరోయిన్లు కూడా అట్లానే కదా వెళ్ళారు. అందరు హీరోయిన్లు అలానే వెళ్ళారా? అంటే ఒకటి కావాలంటే ఇప్పుడు ఎట్లా అంటే డ్రెస్సెస్ అంటున్నా, ఇప్పుడు సాయి పల్లవి గారే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాయి పల్లవి గారు ఒక్కటే చెప్తారు, నేను వేరే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వేయను, ఓన్లీ మిడ్డీస్ అట్లానే వేస్తారు కదా వాళ్ళు కూడా, మరి హాఫ్ కాకుండా అట్లా అనమాట. అలా సో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ వేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఓకే. మొత్తం సాయి పల్లవి లాగా ఉండాలనుకుంటున్నారు. అవును, అట్లానే ప్లస్ సమంత గారిలా కూడా కొంచెం బాగుంటుంది, ఆమె కూడా కొంచెం వెస్టర్న్ మరీ అంటే కొంచెం గలీజ్గా కాకుండా వెస్టర్న్లో కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను అట్లా. ఓకే. సో మరి ఇప్పుడు మీతో మూవీ చేయడానికి ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు వెయిట్ చేసి వాళ్ళ షూటింగ్లో వాళ్ళు బిజీ ఉన్నారు, మరి ఇప్పుడు మీరు ఏ హీరోతో షూట్ చేస్తారు? ఏ హీరో అంటే బట్ నన్ను ఎవరు తీసుకోవాలనుకుంటారో హీరోయిన్గా వాళ్ళతోనే. లేదు, మీ డేట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇంకా జూనియర్ సాయి పల్లవి మాకు డేట్స్ ఇచ్చేలా లేదు అనేసి వేరే షూటింగ్కి వెళ్ళారంట కదా, ఇప్పుడు మరి మీరు ఎవరిని తీసుకుంటారు హీరోగా? ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారనుకో, నన్ను ఉతికే సారేస్తారు ఇప్పుడు.
నా డేట్స్ కోసం ప్రభాస్ గారు ఆగారు అంటే ఆగలేదా? మరి మాకేంటి ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది? ప్రభాస్ గారు బాగుంటారు, క్యూట్ అండ్ డార్లింగ్ అనమాట ఆయన. యాక్చువల్లీ మా ఆయనతో చేసే అంత రేంజ్ నాదైతే కాదు. ప్లస్ ఆయన మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చినా నేను చేయాలనుకుంటున్నాను అంతే. ఓకే. సో మరి డైలాగ్ చెప్తారా ప్రభాస్ గారిది ఏదైనా? డార్లింగ్ అంటారు ఎక్కువ. ఆ డార్లింగ్ ఎంతకాలం ఉన్నది అన్నది కాదు, ఎంత హ్యాపీగా ఉన్నామనేది కావాలి అని అంటారు అంతే. ఇంకా సో ఇప్పటివరకు ఎంతమంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు మరి మిమ్మల్ని? ప్రెజెంట్ అయితే ఎవరు అవ్వలేదు, కానీ మొన్న గోపీచంద్ గారి మూవీకి వెళ్ళినా నేను షూటింగ్కి. ఆ రోజే చాలా రోజుల తర్వాత ఆ రోజు వెళ్ళినా నేను. నైట్ అంటే మార్నింగ్ నైట్ షూట్ 2 చేసినాం అనమాట. నైట్ షూట్లో ఆ రోజు మామూలుగా డూప్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఆ రోజు షూట్ చేస్తుంటే ఆర్టిస్టులు వేరే వాళ్ళు ఉంటారు కదా, నన్ను చూసి మీరు ఇంటర్వ్యూలో ఇట్లా కనిపించారు, బాగా చేస్తున్నారంటే అవును సాయి పల్లవి అని ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి డూప్తో సహా అంటే మా సేమ్ గోపీచంద్ గారు లానే ఉంటారు ఆయన కూడా, డిట్టో. ఆయన కూడా అన్నారు సాయి పల్లవి అని, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టారు డైరెక్టర్లతో సహా. ఓకే. ఇప్పుడు మీరు సేమ్ సాయి పల్లవి లాగా ఉన్నారు అనేసి అంటున్నారు కదా, ఇన్ కేస్ సాయి పల్లవి గారు చేసే మూవీస్లో డూప్గా వెళ్ళాలి అంటే వెళ్తారా మరి? నేను డూప్గా అస్సలు లేనండి. ఎందుకు? అయితే కొడితే కుంభస్థలాన్ని టక్మని కొట్టాలి, కానీ చిన్న చిన్నగా ఏంది అది నాకు అర్థం. ఎప్పుడైనా డూప్గా పోవద్దు. డూప్గా పోతే హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా వస్తుంది మీకు ఎవరికైనా, నాకైనా ఎవరికైనా సరే. వెళ్తే డైరెక్ట్ హీరోయిన్కి వెళ్ళాలి, లేదంటే కమెడియన్కి వెళ్ళాలి, లేదంటే నార్మల్గా ఉండిపోవాలి. ఆ డూప్ అంటే డూప్ లెక్కనే వస్తుంది మీకు పేరు, హీరోయిన్ అంటే హీరోయిన్ లెక్కనే వస్తుంది. డూప్ అనేది నేను అస్సలు చెయ్యను కూడా. అయితే హీరోయిన్ అంతే, లేకపోతే నార్మల్ శ్యామల అంతే. నార్మల్ శ్యామల అంతే. ఓకే. సో ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఫస్ట్ చేసిన ఆడిషన్ గుర్తుందా మీకు? ఆడిషన్స్ అంటే ఎక్కువ ఆడిషన్స్ అయితే ఏం లేదు, కానీ ఒక్క ఆడిషన్కి అయితే వెళ్ళాను ఒక సార్ దగ్గరికి. అంటే జస్ట్ ప్రపోజల్ చేయమని చెప్పారు అంతే. సరే నేను ఒక అబ్బాయిని అనుకోండి, ఒక అమ్మాయికి ప్రపోజ్ ఎట్లా చేస్తావో చెప్పు అంటే అలా చేసిన అంతే. ఇంకా ఓకే. ఇప్పుడు మాకు చూడాలని ఉంది మీరు ప్రపోజ్ ఎలా చేశారో. సో ఆ రోజు ఎలా చేశారు, ఇప్పుడు అలా. సరే నేను అమ్మాయిని కాబట్టి అబ్బాయికి చేసినట్టు చేస్తాను. సరే నా ఫ్యాన్స్కే చేస్తున్నా అనుకో. ఓకే. నా ఫ్యాన్స్కే చేస్తున్నా, బట్ ఎవరు ఏంటి పేరు కాదు, బట్ నేను చేస్తున్నా. ఎవరికైనా ప్రపోజల్ నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరినన్నా రమ్మని చెప్దామా ఇక్కడికి? ఓకే. వస్తే టాప్ లేచిపోతుంది ఇప్పుడే కదా, అంతే అంటారా? ఓకే. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఒక 1 వీక్ బట్టి చూస్తున్నానండి. ఇట్లా నడుస్తూ ఉంటారు, నా ఇంకా సరిగా చూడరు, కొంచెం చూస్తారు, సిగ్గుపడతారు. మరి మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే చెప్తున్నా. బట్ మీరంటే నాకు చాలా ఇష్టం అండ్ ఐ లవ్ యూ. ఓకే. మీకు నేనంటే ఇష్టమా లేదా కొంచెం మీ సిగ్గుకి నేనే చచ్చిపోయేలా ఉన్నాను, అంత ఘోరంగా సిగ్గుపడుతున్నారు. ఓకే. మరి ఈ డైలాగ్ విన్న తర్వాత డైరెక్టర్ ఎలా ఫీల్ అయ్యారు? బాగుంది, చాలా బాగా చెప్పావమ్మ, గుడ్ అనేసి అన్నారు. ఓకే. సో అండ్ ఇవి కాకుండా నాకు ఎందుకు మీరు నవరసాలు చేస్తే చూడాలని ఉంది. ఒకసారి కెమెరా వైపు మీ ఓరకంటి చూపుతో. చాలే. ఓకే. ఓకే సరే, అంత క్యూట్ గా చూసారు కదా, కొంచెం భయంగా చూడండి, మరి భయపడతారు. భయంగా చూస్తే భయపడ్డారంటే మళ్ళీ ఫ్యాన్స్ హట్ అవుతారు. అందుకే ఫ్యాన్స్ ఎందుకు హట్ అవుతారు? మీరు నవరసాలు చేస్తున్నారని వాళ్ళకు తెలుసు కదా. అంటే కోపంగా చూడాలి, కోపంగా ఏమని తలుచుకోవాలా? ఓకే ఓకే, ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు తలుచుకుని కోపంగా చూస్తాను నేను. ఓకే. అంతే, ఇంకా చాలు. ఎవరన్నా భయపెట్టండి అంటే కోపం చూడండి అని అంటే, సో ఒకరున్నారు వాళ్ళని తలుచుకొని కోపం చూస్తారు. ఎవరిని తలుచుకొని కోపంగా చూసారు ఇప్పుడు? అంటే నా ఫ్యాను అని చెప్పేసి ఒక అమ్మాయి అని చెప్పి నన్ను హట్ చేసి అండ్ మనసులో నుంచి బాధ పెట్టింది ఒక అమ్మాయి. నిన్ను అసలు నేను చూడ్డాకే వాడు దేకడు, నీ ముఖమే చూడ్డు
అలాంటప్పుడు నేను లవ్ చేశాడని ఎట్లా అనుకున్నావు అని నా ముఖం మీద చెప్పాల్సింది కదా, ఆల్రెడీ నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, నువ్వేంటి ఇలా అంటున్నావు అనేసి. తర్వాత చెప్పిన అమ్మ నిజమా ఇట్లా జరిగిందా, అలా చనిపోయారా అంటే అవును అన్న. ఇప్పుడు మా పిల్లని మొత్తం ఆల్రెడీ వాట్సాప్లో అట్లా బ్లాక్ చేసేసిన, తర్వాత ఇన్స్టాలో చూసింది. ఇప్పుడు వాళ్ళు నా వీడియోస్ పెట్టుకొని చేస్తారు కదా, ఇప్పుడు అవన్నీ నాకు షేర్ చేస్తుంది. బట్ ఆ అమ్మాయికి మాత్రం గట్టి కొట్టిద్ది డైలాగ్. అంతేనా? ఓకే. సో ఏంటి కాదు, ఒక మనిషి చనిపోయేలా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మరి? చనిపోవాల్సిన సిచ్యువేషన్ అంటే ఏం లేదండి, అంటే ఆ రోజు ఏం జరిగిందంటే మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేయడం వల్ల తనకి ఏదో అర్జెంట్ వర్క్ వస్తాం వల్ల తను ఎక్కడికో చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. అంటే ఎంగేజ్మెంట్ అనుకున్నాం, తర్వాత నా షాప్ మానిపించేశారు ఇంట్లో అని చెప్పి మళ్ళీ షాప్కి పంపించారు. తను ఒక 1 year తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటే నాకు అమ్మాయి కావాలంటే మన మనసులో ఇంకా తను ఏముంటాడు, ఉండడు కదా. యాక్చువల్లీ నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను అసలు మా ఇల్లు అలా అంటే జైలు కన్నా దారు ఎవరితో మాట్లాడొద్దు. అలాంటిది ఆ రోజు ఫోన్ తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారంటే మరి మీ ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో మేము అసలు ఒప్పుకొని ఇట్లా చెప్పబెట్టుకొని వెళ్ళిపోయినా. రేపు పొద్దున కూడా పిల్లని పెళ్లి చేసుకున్నాక ఏంది రుజువు, నువ్వు చెప్పబెట్టుకొని వెళ్ళిపోయి అనాథం చేస్తే ఆవిడకి బాధ్యత, పాపను బాబును కన్నాక అని చెప్పి మా ఇంట్లో సీరియస్ అయ్యారు. పాపం అటు ఇటు చెప్పుకోలేక తను ఊరేసుకోవడము ఇది వేసుకొని చనిపోయిందని తెలిసింది. అది నాకు తర్వాత వెళ్ళారా మరి చూడ్డానికి మీరు? అసలు నాకు తెలియదు కదా, అసలు నాకు తెలిసింది మరి నాకు ఒక 2 years and 3 years తర్వాత మా ఇంట్లో చెప్పారు. అంటే నేను బాధపడతానేమో, బట్ ఏమైనా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా అని నాకు తెలియదు, తర్వాత తెలిసింది అనమాట. ఓకే. సో మీకోసం ఒకరు చనిపోయారు, సో మీకోసం ఎవరైనా కొట్టుకున్నారా మరి? జరిగింది అన్నీ జరిగినాయి. యాక్చువల్లీ అప్పుడు ఇంకా బాగుండేదని క్యూట్. నేను ఓన్లీ లంగా జాకెట్ అండ్ డ్రెస్సెస్ ఓన్లీ హాఫ్ సారీస్ మాత్రం కట్టేదాన్ని ఎక్కువ మా ఇంటికాడ ఉన్నప్పుడు. ఒక రోజు నేను తిరుపతి అన్ఎక్స్పెక్టెడ్గా ఇతను నన్ను లవ్ చేస్తుండు, అతను నన్ను లవ్ చేస్తుంది. కానీ ఇద్దరు కామన్ ఎవరంటే ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఒక అతను నన్ను బాగా ఇష్టపడుతుండు, అది నేను చెప్పినా కదా అందంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఒక అబ్బాయితో నేను ఎక్కువగా మాట్లాడుతున్నా. చిన్న తిరుపతి వెళ్ళాం సరదాగా, అంటే నాకు చిన్న మొక్కు ఉందని వెళ్ళిన అనమాట. ఆ రోజు మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటే తిని ఏడుస్తున్నా అనమాట. బాగా ఏడుస్తుంటే ఒక అతను ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ ఉన్నానంటే ఆ అమ్మాయి నన్ను లవరు, తను మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించింది అంటే నాకు చెప్పలేదు కదా, నన్ను లవ్ చేస్తున్నాడని నాకు చెప్పలేదు. తను నన్ను లవ్ చేస్తున్నాడని అంటే జస్ట్ ఎవరు ఫ్రెండ్లీగా ఉంటే అంటే మనం ఏదంటే ఎవరికైనా ఒకటి చెప్పేది, మనం లవ్ చేస్తున్నాం అని ఎదుటోళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. మనసులో పెట్టుకొని కుళ్ళుకొని చచ్చిపోయినా ఏం రాదు, తర్వాత అనుకోకుండా అమ్మాయి పెళ్ళి అయిపోయినా ఏం రాదు. అలా ఏం జరిగిందంటే తర్వాత ఇద్దరికి తెలిసింది, ఇద్దరు నన్ను లవ్ చేస్తున్నారని. ఆ పెద్ద గొడవ అయింది. బట్ నేను ఇంటికి వచ్చేసినాక వాళ్ళిద్దరు కొట్టుకున్నారని కూడా తెలిసింది. ఓకే. సో మళ్ళీ అడగలేదా మీరు ఎప్పుడు మరి? తర్వాత అడిగాను, ఎందుకు అట్లా కొట్టుకోవడం, నాకు చెప్తేనే కదా అంటే. తర్వాత లవ్ చేస్తే నాకు అట్లా నీ మీద ఉద్దేశం లేదు, జస్ట్ యాజ్ ఏ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక అబ్బాయి చెప్పిన. అంటే లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్ తను చనిపోయిండు పాపం, అని నా కోసం అయితే కాదు, చనిపోయిండు. ఎలా అంటే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, కార్డులు ఇస్తాకి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి మా ఊరు సైడే వచ్చాడనమాట. జంగారెడ్డిగూడెం నుంచి మా ఊరు వేరు వెళ్ళి వచ్చిండు అనమాట. వచ్చినాక ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్తుంటే ఫాస్ట్ డ్రైవ్లో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిండు తను. అతన్ని నేను వద్దు అనుకున్నా, అంటే తను కొంచెం మనకి నచ్చాలి కదా, నాకు తను ఫ్రెండ్ లాగా అనిపించిండు. ఫ్రెండ్ అని యాజ్ ఏ ఫ్రెండ్స్ అని చెప్పేసి నా ముఖం మీద తను తిప్పుకోవడం వాడుకోవడం అలాంటివి అయితే ఏం చేయలే నేను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండరా చాలు, నీకు ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయితే పిలు అని కూడా చెప్పిన. ఆ రోజు పాపం పిలుద్దాం అనుకున్నాడు కానీ తర్వాత తెలిసింది నాకు అంటే ఒకరోజు అట్లానే సదాగా ఆట పట్టించారు చనిపోయారని. నేను చాలా ఏడ్చిన, ఫ్రెండ్ కదా అని. తర్వాత ఆయన బతికే ఉన్నాడు, తను ఫోన్ మాట్లాడినా తెలిసింది. కానీ ఎప్పుడైనా అబద్ధాలు వెళ్ళంటే అబద్ధాలు ఆడొద్దు. ఇప్పుడు ఇది నిజమైంది, నిజంగా చనిపోయింది. నాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించినాక అప్పుడు అర్థమైంది. కనీసం చివరి కూడా చూసుకోవాలి. ఎలా ఉండాలి, లవర్ ఎలా ఉండాలి చెప్పే కదా, నాకు అందం అండ్ కొంచెం జాబ్, కేరింగ్, ఫస్ట్ కేరింగ్ అండ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలి క్యారెక్టర్ అంటే నాకు ఆకలిస్తుంది అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఉన్నంతలో ఒక 10 ఉండని, 20 రూపాయలు ఉన్నాయి, 30 రూపాయలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళైనా నా ఏదైనా తీసుకొచ్చి నా
కడుపు నింపేలాగా ఉండాలి మ్మ్. కేరింగ్. ఓకే. అండ్ బాధపడుతుంటే ఎందుకు రా చిన్న బాధపడుతున్నా నేను ఉన్నా అని చెప్పి దానికి ఒక సొల్యూషన్ మ్మ్. చూసేలాగా, ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళని తిరిగి తిట్టేలాగా ఉండాలన్నమాట. ఓకే. ఒకళ్ళు నన్ను ఎవరైనా అవహేళన చేశారనుకోండి, వాళ్ళని రివర్స్ డైలాగ్ వేసేలాగా ఉండాలి. ఓకే. అలా. అంటే ఇప్పుడు చాలా మంది సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు కదా. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే మరి దాన్ని నరికి పోగులెట్టేస్తా. దానికి పోగులెట్టేసారా? ఇవి కుక్కర్లు డ్రమ్ములు అంటున్నారు కదా, ఎవడైనా మొగుని పెడుతున్నారు. మొగుని పెడితే ఏమొస్తుంది, అది బాగానే ఉంటుంది, వదిలేసింది. ఇప్పుడు మొగుని నేను ఇష్టంగా చేసుకున్నాను, నేను ఎట్లా వదిలేస్తా, దాన్ని కుక్కర్లో పెట్టి తాలింపు పెడతా. ఓకే. అంతే కదా. ఇష్టమైన వాడిని ఎవరు వదులుకోవద్దు. ఇప్పుడు ఆయన కొడతాం తిడతాం లేదా వాడిని ఏదైనా చేస్తాం, మనకే కదా బాధ. అదేదో వాడిని అదుపులో పెట్టి వాడినే తిట్టి వాడినే కొట్టి అంటే చంపేదాకా వెళ్ళకుండా కొంచెం మన ప్రేమ అర్థమయ్యేటట్టు చెప్పి అంతా చేస్తే మనతో ఉంటాడు, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా అట్లా. ఓకే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూడొద్దు. అంటే ఇప్పుడు మీరు మీ లైఫ్లోకి తను వచ్చిన తర్వాత తన లైఫ్లోకి వేరే వాళ్ళు రాకూడదంటే ఎలా అదుపులో పెడతారు మరి? ప్రేమ అండి, అభిమానం. అంటే మనం ఒక అమ్మలాగా చూసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మన మదర్ ఉంటే మనల్ని ఎట్లా చూసుకుంటారు, అట్లా మనం వాళ్ళని కేరింగ్గా చూసుకుంటే, అండ్ ఆకలే అనే లోపే అన్నం తీసుకొచ్చి ముందు పెట్టాలా, ప్రేమ చూపించాలా, అండ్ ఆప్యాయం ఉండాలి, ప్రేమ ఉండాలి, అండ్ ఫుడ్లో కూడా కేరింగ్ ఇష్టమైంది పెట్టాలి. అండ్ హ్యాపీగా అంటే తను ఏదైనా బాధలో ఉన్నాడు అంటే మనం ఇంకా టార్చర్ చేసి బాధ పెట్టొద్దు. అండ్ ఫన్నీగా ఏదైనా మాట్లాడడం, నవ్విపీయడం, సరదాగా ఉంచడం, అలా ఉంటే ఏ హస్బెండ్ ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోడు కదా, మనతోనే ఉంటాడు. ఓకే. తను చాలా జాబులు చేసి వర్క్ ప్రెజర్లో టార్చర్లో మునిగిపోయి వస్తారు. వాళ్ళు మనం కూడా ఇంటికి వచ్చిన మనం కూడా ఇంతే ప్రెజర్ టార్చర్ చేస్తే ఎవడు ఉంటాడు మన దగ్గర? వాళ్ళకి కావాల్సింది హ్యాపీనెస్సే కదా. ఓకే. సో మరి ఇక్కడ అబ్బాయిని చేసుకుంటారా లేదంటే ఫారెన్ అబ్బాయిని చేసుకుంటారా? ఫారెన్ అబ్బాయి వద్దులేండి, నాకు ఇక్కడ అబ్బాయి కావాలి. ఇక్కడ అబ్బాయి, ఇండియన్ అబ్బాయి కావాలా? ఓకే. ఫారెన్ అంటే మళ్ళీ అమ్మ అందరినీ మిస్ అవ్వాల్సి వస్తుంది, అందుకే. లేదు, ఇక్కడికి రప్పించేద్దాం, ఏముంది, మీకోసం రాలేడా ఇక్కడికి? నా కోసం వస్తే పక్కా చేసుకుంటా. ఓకే. ఉన్నారు ఎవరైనా మరి ఫారెన్ లో? లవ్ చేస్తున్నారు కొంతమంది ఉన్నారు, కానీ ఫారెన్ నుంచి కూడానా? అంటే ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు అనమాట, Okay. కొంచెం లాంగ్ వెళ్ళి. అండ్ ప్రపోజ్ చేశారు కానీ బట్ అక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా మాట్లాడాలన్నా తిరగాలన్నా వాళ్ళది మనకి తెలియదు, మన వాళ్ళకి తెలియదు. అందుకే నేను కొంచెం లెంత్ అంటే ఎక్కువ మాట్లాడాలి, కానీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు పాపం. ఓకే. సాయి పల్లవి కోసం వరుణ్ తేజ్ వచ్చేసాడు కదా, మరి మీకోసం అలా వచ్చేవాడు ఉంటాడు కదా? నా కోసం అలా వస్తే పక్కా యాక్సెప్ట్ చేస్తా. ఓకే. అట్లా మొండిగా బిహేవ్ చేయను. ఫిదా మూవీలో అది ఇట్లా యాంగ్ ఎక్కేసి ఎట్లా పట్టుకుందో అట్లా పట్టుకుంటాడు నేను వస్తే మాత్రం పక్క. ఓకే. ఎందుకంటే నేను ఇంతే ఉంటా కాబట్టి సరిపోద్దులే. ఓకే. సో మరి అలా ప్రాక్టీస్ చేశారా అలా పట్టుకోవడం ఎప్పుడైనా? ప్రాక్టీస్ చేశాను. చేశారా? ఓకే. అంటే అన్నమాట, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రాక్టీస్ అంతే, ఎవరు లేదు, జస్ట్ ప్రాక్టీస్ అంతే. అంటే ఎవరితో చేశారో? ఎవరితో? అప్పుడు ఎక్స్ట్రా ఎవరు ఉన్నప్పుడు హైట్గా ఉండేవాడు. ఓకే. తను ముస్లిం, కొంచెం వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదని బ్రేకప్ అయింది. కానీ అతను అంటే జస్ట్ ట్రయల్, అంటే కొంచెం నాకన్నా హైట్ ఉంటాడు కదా, ట్రై చేసిన అంతే. ఓకే. సో ఎవరు ప్రపోజ్ చేశారు మరి, మీరా లేదంటే అతను ప్రపోజ్? బ్రేకప్ అయినప్పుడు వాళ్ళే ప్రపోజ్ చేశారు, నేను అసలు ఎవరికి ప్రపోజ్ చేయను. ఓకే. నేను ఎలా ప్రపోజ్ చేశాడు మరి? అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇట్లా నీ వీడియోస్, నీ పద్ధతి, మాట తీరు, విధానం బాగుంటుంది, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ప్రపోజ్ చేసాడు అంతే. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు ఒక 1 month అండ్ 2 months వరకు. తర్వాత తను ప్రేమను అర్థం చేసుకొని ఎట్లయినా బాగుంటాడు కదా, జాబ్ అంటే కొంచెం చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఓకే. అంటే ముస్లిమ్స్ అంటే తెలిసిందే కదా బాగుంటారు. ఓకే. అంటే తెలుగు వాళ్ళు బాగుంటారు, తెలుగు వాళ్ళు బాగుంటారు, కానీ వీళ్ళు మరి ఏ మతలబు ఉందో తెలియదు, కానీ కొంతమంది అయితే బాగుంటారు. అంటే అందరినీ అంటారు. బ్రేకప్ అయింది మరి? అంటే వాళ్ళు వేరే క్యాస్ట్ కదా, ముస్లిమ్స్ కదా, వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, అందుకని. మే హిందూస్, అందుకని.
మీకోసం రాలేదా ఆ అబ్బాయి మరి వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి? అంటే వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ బాగోట్లేదు. వాళ్ళ మదర్ అంది ఆ అమ్మాయి కావాలా నేను కావాలా చూసుకో మరి, నాకు అసలే హెల్త్ బాగోట్లేదు అంటే నేను మా అమ్మని వదులుకోలేను అని చెప్పి తను అనేపాటికి సరే నీ ఇష్టం ఇక అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. నేను కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ రిలేషన్? మేము 1 or 2 years అంతే, ఎక్కువ లేవు. ఓకే. అంటే రీసెంట్గానే బ్రేకప్ అయిపోయింది? రీసెంట్గానే. ఓకే. సో మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్? నాకు నచ్చిన వరుడు వచ్చి నా ఎదురుగా వచ్చి అంటే ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎంత దూరమైన వెళ్ళి ప్రపోజ్ చేస్తారు కదా, అట్లానే నా ఎదురుగా వచ్చి ఫోన్లో మెసేజ్ల్లో పిచ్చి పిచ్చిగా కామెంట్స్లో వాటిలో మెసేజ్ చేయకుండా. సో రాసి పెట్టుకోండి, ఎవరన్నా మంచి వచ్చి సర్ప్రైజ్ చేస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తుందంట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వచ్చేసేయండి. అంటే అందరు చేస్తున్నారు, బట్ కామెంట్స్ అంటే మనం ఎవరు పట్టించుకోము, కాల్స్ పట్టించుకోము. రియల్గా వచ్చి ప్రపోజ్ చేస్తే వాడికి ఎంత ధైర్యం ఉంది నిజంగా. సర్ప్రైజ్ అంటే ఎలా చేయాలి మరి? అది వాళ్ళే తెలుసుకోవాలి. అంటే ఫ్లవర్సా లేదంటే బెలూన్స్? అదే వాళ్ళే తెలుసుకోవాలి. సర్ప్రైజ్ అంటే మీకు ఎలా ఇష్టం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అండ్ బెలూన్స్ అయినా లేకపోతే ఏమైనా ఒక దగ్గరికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి. ఒక దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు మీకు తెలియాలి కదా, తెలియక డైరెక్ట్ వచ్చి సర్ప్రైజ్ చేయాలంటే ఎలా సర్ప్రైజ్ చేయాలి? డైరెక్ట్ గా వచ్చి ఫస్ట్ ప్రపోజ్ చేయాలా, మనకి ఏమైనా కొంచెం అనిపించింది అంటే వెరైటీగా సర్ప్రైజ్ ఇట్లా ఇవ్వాలన్నమాట, అంతే. ఓకే. అట్లా వెరైటీగా ఉంటుంది కదా థింకింగ్. ఎప్పుడు ఒకటే అంటే ఒకటే ప్రపోజ్ అంటే చిరాకు ఉంటుంది. అదే వెరైటీగా ప్రపోజ్ చేస్తే జీవితాంతి కాలం. ఇప్పుడు ఒక అతను ఫ్లవర్, ఒక అతను చాక్లెట్, వేరే వేరే అంటే ఆల్రెడీ మొక్కల మీద నుంచి కూడా ప్రపోజ్ చేసిండు ఒక అతను. మా ఊర్లో మెయిన్ జంక్షన్లో మెయిన్ రోడ్డు మీదనే ప్రపోజ్ చేసిండు. ఇంకా నయ్యో మా ఇంట్లో వాళ్ళు చూడలే ఆ రోజు. నాకు దబిడి వింటారు కదా. ఇప్పుడు అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి బట్ ఏం కాదు. అప్పుడు జైలు ఇంటికాడ ఉన్నప్పుడు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లైట్. సో సాయి పల్లవి గారు ఏమండో నాన్నగారు అనేసి పిలిచారు కదా, సో మరి మీరేమని పిలుస్తారు పెళ్ళైన తర్వాత మీ ఆయన్ని? నేనా? ఒరేయ్. ఇదేంది ఇలా పిలుస్తారు? ఒరే లేకుంటే బావా. ఓకే. నాకు ఇష్టం అట్లా. ఊరే ఊరే అంటే అదొక ఫన్నీ మూమెంట్. అంటే అందరి ముందు వెళ్ళాము, జస్ట్ పర్సనల్గా ఉన్నప్పుడు పిలుస్తాం అట్లా ఫన్నీగా. బావలు ఉన్నారా మరి ఎవరైనా? ఓ మస్తు మంది బావలు ఉన్నారు నాకు. అందరికీ చాలా మంది మ్యారేజెస్ కూడా అయిపోయాయి. అయ్యో. ఓకే. సో ఎవరు మరి ఫ్యామిలీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేదా బావల సైడ్ నుంచి? చేశారు కానీ బట్ చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉంటాం కదా, వాళ్ళ మీద మనకి ఏముంటుంది, ఒక ఫ్రెండ్ లాగా భావిస్తాం అనమాట. అట్లా నేను వద్దు అనుకున్నా అంతే. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో కదా. సో ఫ్రెండ్స్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే అరే నిన్ను ఫ్రెండ్గా చూసాను అని అంటున్నారు. సో సరే బావలు ఎవరైనా ప్రపోజ్ చేస్తే చిన్నప్పటి నుంచి చూసాం కదా, ఆ ఫీల్ రాదు. సో మీకు ఫీల్ రావాలంటే ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడాలేమో. ఉన్నారు కానీ నాకు తెలిసి ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. లేదు, ఎవరు లేదు, మీరు చాలా సిగ్గుపడుతున్నారంటే. ఎవరిని లవ్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే. ఎవరు లవర్ లేరు, ఎవరు క్రష్ కూడా ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఎవరైనా చెప్పాను కదా, ఎవరైనా ఉంటే అప్పుడు నేను పక్కా ఇంటర్వ్యూలో చెప్తాను, అట్లా ఏం లేదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఎవరైనా అబ్బాయితో డాన్స్ చేయాలనేది ఫస్ట్ నుంచి కోరిక అనమాట. ఓకే. సో మంచి మంచి కోరికలు ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ అంట, డాన్స్లు అంట. ఓకే, మరి ఎలాంటి అబ్బాయితో డాన్స్ చేయాలని ఉంది? అంటే చెప్పా కదా బాగా డాన్స్ అంటే మళ్ళీ మాస్టర్స్ అవన్నీ కామెంట్లు పెడతారు. మాస్టర్లు అయితే కాదు, నన్ను వేసుకుంటారు. ఓకే. డాన్స్ మాస్టర్లు కాదు, మామూలుగా మనలో ఉన్న ఫ్యాన్స్ అండ్ ఎక్కడైనా బయట వాళ్ళైనా, బట్ బాగా డాన్స్ చేసేవాళ్ళు, కొంచెం బాగున్న వాళ్ళు, బాగా డాన్స్. మీరు ఎట్లా డాన్స్ చేస్తారు కదా, సాయి పల్లవి ఎలా చేస్తారో నాకు వచ్చు, బట్ నాకు రాకపోయినా వాళ్ళు కొంచెం నాకు నేర్పించి చేయించినా ఓకే. బాగా డాన్స్ చేసేవాళ్ళు, కొంచెం బాగున్న వాళ్ళు, అంటే హైట్ నా మీద హైట్ కొంచెం ఉన్నా, నా హైట్ ఉన్నా పర్లేదు, కొంచెం బాగున్న వాళ్ళు, బాగా డాన్స్ చేసేవాళ్ళు. 6 అడుగులు ఉంటే నేను ఇట్లా చూడాలి. మరి ఎన్ని అడుగులు కావాలి మీకు? ఒక 5 feet ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. అట్లున్నా పర్లేదు, వాళ్ళతో డాన్స్ చేయాలి. ఓకేనా? అమ్మోద్దు. ఎందుకు వద్దు, మన్మధుడు కదా ఆయన. చాలా హైట్ బాగుంటారులే కానీ హైట్ మనం ఎక్కడ అంత ఆయనకి ఎందుకు అంటారు? వద్దు. ఫ్యాన్స్ నన్ను
నన్ను ఏమనుకోవద్దు ప్లీజ్. నాగార్జున గారు అంటే బాగుంటారు, బట్ నేనేమంటున్నానంటే మనతో అంటే నాతో ఆయన ఇయ్యరు కదా అని చెప్తున్నా. అది ఆయన ఓకే పర్ఫెక్ట్, కానీ ఆయనకన్నా ముందు నాకు కొంతమంది ఉన్నారు డాన్స్ కానీ వాళ్ళు హీరోలు డైరెక్టర్లతో మనం కాదు, బట్ బయట ఉన్న నా ఫ్యాన్స్తోనే చేయాలని నా కోరిక. ఓకే, సో ఫ్యాన్స్ తోటే డాన్స్ చేయాలి, ఫ్యాన్సే వచ్చి సర్ప్రైజ్లు ఇవ్వాలి, ఫ్యాన్సే వచ్చి ప్రపోజ్ చేయాలి, ఫ్యాన్స్నే పెళ్లి చేసుకుంటారా ఏంటి లాస్ట్లో? అంతే కదా, మా సాయి పల్లవి అంటే ఆ మాత్రం డిమాండ్ ఉండాలి కదా మరి. ఓకే, మనం ఇప్పుడు సాయి పల్లవి గారు కొంచెం మ్యారేజ్ కి చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చారు కదా, మరి మీరు అలా ఇస్తారా, లేదంటే ఎవరైనా ప్రపోజ్ చేస్తే వెంటనే పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా గ్యాప్ ఇచ్చే అంత ఓపిక లేదు. బట్ ఎవరైనా వచ్చి రియల్గా మనస్ఫూర్తిగా అండ్ సీరియస్గా సిన్సియర్గా లవ్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, గ్యాప్ వచ్చింది అంటున్నారు, ఎన్ని ఇయర్స్ ఉంటుంది మీకు? ఓ ఇయర్స్ ఇక్కడ వద్దులేండి, చెప్పాలి పర్లేదు, అంటే తెలియాలి కదా, ఎవరైనా అబ్బాయిలు వస్తే వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు కదా. ఇయర్స్ వద్దు. ఎంత, ఒక 16 ఉంటుందా? ఆహా లేదు, ఒక 15. ఇంకా తగ్గాల పెరగాల ఒక 20? ఆహా కాదు, కొంచెం ఎక్కువే ఉంది. 40 ఉంటుందా? వామ్మో, మరి ఇంకా మీరు చెప్పట్లేదు కదా. ఒక 20s. చెప్పట్లేదు భయ్య. సో ఎవరైనా వచ్చేవాళ్ళు, ఒకవేళ మీకంటే చిన్న వాళ్ళు వచ్చి ఎవరైనా మీ పైన ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఎట్లా మరి చెప్పండి? చిన్న వాళ్ళు వద్దు. ఒకవేళ చిన్న వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే మ్యారేజ్ చేసుకుంటారా మరి వాళ్ళని? చేసుకోను. ఎందుకు, కొంతమంది చేసుకుంటున్నారు కదా, వయసుతో సంబంధం ఏముంది, ప్రేమ ఉంటే సరిపోతుంది. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఉతికి ఆరేస్తారు అప్పుడు, కానీ ఇక నన్ను వద్దు, నన్ను ఇక చాలా రాంగ్గా మాట్లాడతారు. అందుకనే నాకంటే నా వయసున్నా ఓకే, నాకంటే కొంచెం ఒక 1-2 years ఉన్నా ఓకే, కానీ మరి ఎక్కువ పెద్దవాళ్ళు కాకుండా అట్లా. ఓకే, నాకు మినిమం ఒక 26 ఉన్నాయి, అంతకు కొంచెం 26 ఉన్నాయి. సో 26 ఫ్యాన్స్లలో ఎవరైతున్నారో 26 ఉన్న వాళ్ళు వచ్చేసి సర్ప్రైజ్ ఇచ్చేసేయండి, వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది. వెంటనే యాక్సెప్ట్ చేయాలి, నాకు నచ్చాలి కదా. ఓకే, మళ్ళీ ప్రపోజ్ చేసిన ఎందుకు యాక్సెప్ట్ చేయాలని అందులో చెప్పావుగా అంటారు, నాకు నచ్చితేనే చేస్తా. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి మీ ఇన్స్టా ఫాలోవర్స్? మేబీ ఇప్పుడు 24.5 ఉన్నారు. ఓకే, నేమ్ ఏముంటుంది ఐడి? శ్యామల 3321 అని ఉంటుంది, హెచ్ కాకుండా వై కొట్టాలి. ఓకే, సో శామన్ పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏమన్నా సాయి పల్లవి అనేసి చేంజ్ చేసుకుంటారా మరి? లేదు, మన ఐడెంటిటీ మనకు ఉండాలి. అంటే సాయి పల్లవి అంటే నా ఫ్యాన్స్ నచ్చి నాకు పెట్టారు, బట్ నా ఐడెంటిటీ నాకు ఉండాలి కదా, నా పేరు నాకు ఉండాలి కదా, అందుకనే నా పేరు నేను చేంజ్ చెయ్యను, అట్లానే ఉంచుతా. ఓకే, సో మీరు డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, అండ్ ఆ డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు మరి? డ్యాన్స్ ఫస్ట్ టైం అయితే నేను ఎక్కడ నేర్చుకోలేదు, బట్ ఒక వీడియో కనుక ఒక 2-3 times చూస్తే ఆటోమేటిక్గా అలా చేస్తా. ఒక 1 month మాత్రం ఒక దగ్గర నేర్చుకున్నా. ఆ మాస్టర్ ఓకే, కానీ కొంచెం న్యూ సాంగ్స్ నేర్పించట్లేదు, బట్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఆ మాస్టర్ ఓకే, కానీ అక్కడికి వచ్చిన పర్సన్స్ కొంచెం ఒక్కొక్కరు ఒకలా చూస్తున్నారు, నాకు నచ్చక మానేసిన అంత. ఓకే, సో ఇంత అందమైన అమ్మాయి బయటకు వెళ్తే ఆ మాత్రం చూడరా మరి? అంటే వేరే రకంగా, అంటే కొంచెం బాగాలేదు అన్నట్టు చూస్తున్నారు అని, అంటే వేరే నేను సీనియర్ ఆమె జూనియర్ అన్నట్టు, అందుకనే నాకు అట్లా ఉంటే నచ్చదు. అందరినీ సీనియర్ అయిపోవాలంటారా? అలా అని కాదు, బట్ అందరిని ఒకలానే ఒకే వేలో చూడాలి. ఓకే, ఇప్పుడు మనం అమౌంట్ కడుతున్నాం, అందరూ అమౌంట్ కట్టి జాయిన్ అవుతారు కాబట్టి అందరిని ఒకే వేలో చూడాలి, అందరికి ఒకే వేలో నేర్పించాలి, అప్పుడే కదా అందరికి డాన్స్ వస్తుంది. ఒకలా చూస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. మీరే డాన్స్ క్లాస్ పెడతారేమో, నేను వచ్చి జాయిన్ అవుదామనేసి. నేను డాన్స్ క్లాస్ అయితే పెట్టను, కానీ డాన్స్కి అయితే వెళ్తా. మీ ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి, ఇంత ఇష్టపడుతున్నారు కదా మిమ్మల్ని ఫ్యాన్స్. సాయి పల్లవి గారే చేద్దాం అనుకుంటున్నా, బట్ అది సాంగ్ గుర్తు రావట్లేదు. అది సరే, సాయి పల్లవి గారు అండ్ జూనియర్ సాయి పల్లవి కాబట్టి వచ్చిండే సాంగ్ ఉంది కదా, మీ హస్బెండ్ కోసం వాడండి. వచ్చిందే
పిల్ల మెల్లగా వచ్చిందే క్రీము బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నించోని ఆడే సన్నగా నవ్విందే ఉనికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే అంతే. వావ్, సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారు. సో ఎప్పుడైనా ట్రై చేశారా మరి? ఏంటిది సింగర్గానా? సింగర్గా అంటే నాకు ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయో నాకు కొంచెం ఐడియా లేదు. బట్ జరుగుతుంది అనుకుంటే అని ఆడిషన్స్ వెళ్ళినా కూడా అందరూ కొంచెం అంత అవుతామన్న నమ్మకం అయితే నాకు లేదు. బట్ ఈ వీడియో చూసి ఇవన్నీ చూసి ఎవరైనా తీసుకుంటే మాత్రం పక్కా పోతాను నేను. ఓకే. సో ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా? బట్ వైరల్ అయ్యారు, ఇంత సెలబ్రిటీ అయ్యారు. అస్సలు నేను వైరల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఆల్రెడీ కొంచెం అంటే లైట్ ఫేమ్లో ఉన్నా అంతకుముందు, కానీ ఇంత వైరల్ అవుతాను బాబా, ఇంత సాయి పల్లవి సమంత ఇట్లా అంటారు నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక జస్ట్ 1 minute నేనున్న కాడి నుంచి ఇట్లా దాటినా కూడా ప్రతి ఒక్కరు అరే రే 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 సాయి పల్లవి రా, రే 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 సమంతరా, అయ్యా అక్కని చూసినావా, అవ చెల్లిని చూసినావా, లేదా ఆమెను చూసినావా అని ప్రతి ఒక్కరు డైలాగ్ ఇదే డైలాగ్. అరే ఒక సెల్ఫీ అడగరా అంటే అవి ఇవ్వ మళ్ళీ ఏమంటారా అంటారు కొంతమంది. నేనైతే ఏమన్నండి, తీసుకోండి సెల్ఫీ. ఓకే. సాంగ్ అయితే చాలా బాగా పాడారు. బట్ కొంచెం మాకు సిగ్గు బిడియం ఇవన్నీ యాడ్ చేస్తే చూడాలని ఉంది. రాను రానంటూనే పిల్లదో రాములోడి గుడికొచ్చే పిల్లదే కాదంటూనే పిల్లదో పల్లెట్టుకొచ్చిందో పిల్లది అంతే. ఓకే. చాలా బాగా పాడుతున్నారు. సీరియస్లీ ఆ సింగర్స్ వింటే పై ప్రాణాలు పైగా ఇక వాళ్ళింటే. సో మరి సీరియల్స్లలో ఎప్పుడు ట్రై చేయలేదా? మూవీస్ నాకు సీరియల్లో ఇష్టం ఉండదండి. అది సాగదీసి అంటే చూడడం ఒక ఎక్కువ సీరియల్సే చూస్తాను నేను. జీ తెలుగు, ఓన్లీ జీ తెలుగు, ఇంకేది చూడను. కానీ అందులో సాగదీసి చేస్తారు ఎన్ని సంవత్సరాలు. అది కాక దాంట్లో కొంచెం గుర్తుండదు, అంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. బట్ హీరోయిన్లో ఫ్రేమ్లో ఒక హీరోయిన్లో ఒక్కసారి కనిపించినా కూడా ఎన్ని సంవత్సరాలైనా హీరోయిన్ ఇంకా ఎక్కడో చూస్తారు. అది సీరియల్లో మనం ఎంత చేసినా కూడా దానికి గ్లోయింగ్ ఉండదు. మనం వచ్చినా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. అసలు మనం చేసినామంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉండాలంటే ఒక ప్రభాస్ గారికి, ఒక అల్లు అర్జున్ గారికి, ఒక వెంకటేష్ గారికి, ఒక చిరంజీవి గారికి అట్లా ఉన్నారు ఇప్పుడు. సమంత, సాయి పల్లవి అండ్ ఇంకెవరమ్మా చాలామంది హీరోయిన్లు ఉన్నారు కదా, అట్లా ఉండాలి. అసలు ఒక రేంజ్లో ఉండాలి, అట్లా ఉండాలి. కానీ అది. సో జీ తెలుగు సీరియల్స్ చూస్తానన్నారు కదా, మరి సరిగమపాలో ట్రై చేశారా? ట్రై చేయలేదండి, చేద్దాం అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇదే సరిగమపాలో మీరు ఉన్నారు, ఆడిషన్కి వచ్చారు, ఒక సాంగ్ పాడాలి. సరిగమపానా? ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలితోటి దిగిరా. చాలా బాగా పాడుతున్నారు మీరు, నన్ను నవ్విస్తున్నారు. పర్లేదు, ఇంకా చాలు. ఎక్కువ గాలితోటి అన్నప్పుడు ఎగరాలి, ఇక నేను ఎగరలేదు. అంతే అంటారా? ఇంకా చాలు. సో మనసులో మాట ఎవరికో చెప్పాలని తహతహలాడుతున్నట్టున్నారు. ఎవరు లేరు కదా చెప్పడానికి, అందరు నాకు చెప్పాలని తహతహలాడుతున్నారు, కానీ నేను దొరకట్లేదు వాళ్ళకి. ఓకే. అంటే చాలామంది మీకే ప్రపోజ్ చేశారు కదా, బట్ మీకు నచ్చిన పర్సన్ని అరే నేను ప్రపోజ్ చేస్తే బాగుండు అనుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా మిస్ చేసుకున్నారా? ఇప్పుడు వరకు అయితే ఎవరిని మిస్ చేసి ఎవరు నచ్చలేదా? క్యారెక్టర్ నచ్చలా, అంటే బాగున్నారు క్యూట్, బట్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చలేదు. ఓకే. ఇంకొక విషయం చెప్తాం మర్చిపోయినా, ఒక అబ్బాయి ఫాలోవర్ అని చెప్పినా కదా, ఒకరోజు నాకు కనిపించిండు, అంటే మాలి మెట్రో కాడ కనిపించిండు. హాయ్ అండి బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా అంటే మీరు ఎందుకు గుర్తుపట్టాలి అని చెప్పి మొహం ఎట్లా తిప్పుకొని పోయినా, అప్పుడు వాడికి గట్టిగా తగిలి ఉంటుంది దెబ్బ. ఇది మాత్రం
ఎందుకు అలా అంటారు? ఎందుకంటే తను వేరే అమ్మాయి ఇట్లా ఒక అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్పింది కదా, ఆ అబ్బాయి అనమాట. నాకు కనిపించి బాగున్నారా అంటే ఓకే బాగున్నా, ఓకే బాయ్ బాయ్ అని చెప్పేసి చూసి చూడనట్టు తల తిప్పుకొని పోయినాయి అంతే. అప్పుడు అతనికి ఎక్కడ కొట్టాలన్నా ఇప్పుడు అండ్ తనని కాదు ఎవరికైనా సరే మనసు ఎవరినైనా బాధ పెట్టొద్దు, అసలు జోక్గా అయినా మనసుతో ఆడుకోవద్దు. ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, లేకపోతే లేదు, లైట్ అంతే. ఓకే. అంటే నేనని కాదు, బట్ బయట సన్నివేశం కూడా చెప్తున్నా, ఇట్లా చాలా జరిగినాయి కదా. సో మీకు నచ్చిన అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి, సో వచ్చారు, ఎలా ప్రపోజ్ చేస్తారు? సర్ప్రైజ్గా చేస్తారు కదా, సో మీరు ఎట్లా కోరుకుంటున్నారో అవతల పర్సన్ కూడా అలానే కోరుకుంటాడు కదా. ఇప్పుడు నా సర్ప్రైజ్ చేయడానికి నా దగ్గర పైసలు లేవు అంతా. ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజ్ వదిలేసేయండి, ప్రపోజ్ చేయండి. అయితే ఎలా చేస్తారు? వెంకీ మామ ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా, బట్ ఐ లవ్ యూ అండ్ బట్ ఐ మిస్ యూ. ఇంకొకటి అల్లు అర్జున్, బట్ మీరు ఒప్పుకోకపోయినా నేనైతే మిమ్మల్ని లవ్ చేస్తున్నా, మ్యారేజ్ అయితే చేసుకోలేను, సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మీకు మ్యారేజ్ కాకపోతే పక్కా నేను చేసుకుంటా, 100 to 100% రాసి పెట్టుకోండి అంతే. ఓకే. వెంకీ మామకు మాత్రం అండ్ నా హార్ట్ఫుల్గా ఐ లవ్ యూ సో మచ్ మామ. సో మీరు షూటింగ్కి వెళ్తూ ఉంటారు కదా మూవీస్వి, సో అప్పుడు చాలామంది లేట్ నైట్ అంది అనేసి చాలా ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? లేట్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ నిద్రలో లేచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, బాగా ఓవర్ టైం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ రావడం చాలా, ప్లస్ నైట్ షూట్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తే ఎప్పుడో మార్నింగ్, చాలా ఓవర్ టైం పెడుతున్నారు, కొంచెం టైం తగ్గించాలా. ప్లస్ అమౌంట్ ఏంటి 500 and 400, ఎంత కష్టపడకపోయినా ఎంత ట్రావెలింగ్ అంటే ఎక్కువ టైం ఉంటుంది ఏంటి 500 400, కనీసం మినిమం ఒక 1K అన్న ఇవ్వాలి కదా, ఒక 1000 అన్న ఇస్తే ఆ వర్క్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. అది. సో ఇండస్ట్రీ గురించి, అమ్మాయిలు డ్రెస్సింగ్ స్టైల్ గురించి శివాజీ గారు మాట్లాడారు కదా, సో దానిపైన ఇప్పటికి కూడా కాంట్రవర్సీ అవుతుంది. బట్ మీరు అన్వేష్ని మ్యారేజ్ చేసుకుంటే ట్రావెల్ చేయొచ్చు అన్ని ప్లేసెస్కి అని చెప్పారు, మరి ఇప్పుడు అన్వేష్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? నేను అన్వేష్ని మ్యారేజ్ చేసుకుంటా అని ఎప్పుడు చెప్పాలా, నేను ఏమన్నానంటే ఓన్లీ అన్వేష్ గారు ఓన్లీ ఫ్రెండ్, అంటే ట్రావెలింగ్ వరకు ఓకే కానీ బట్ మ్యారేజ్ చేసుకునే అంత ఇష్టం నాకైతే లేదు అని అప్పుడే చెప్పినా నేను. ఓకే. బట్ అన్వేష్ గారు మాట్లాడిన మాట చాలా వల్గర్ మాట్లాడారు. బట్ సీతమ్మ గారు అమ్మ అంటే అమ్మ తర్వాత అంటే ఫస్ట్ లెక్క అయితే అమ్మే అనుకోండి. అమ్మని ఇప్పుడు మన అమ్మ ఉంది, మన అమ్మని మనం తిట్టుకోం కదా, మన అమ్మ తిట్టినట్టే కదా. సీతమ్మ వారి గారిని తిట్టారు, రాముల వారి గారిని, ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆంజనేయ స్వామి గారిని కూడా కలిపారు అనమాట. ప్లస్ దేశాన్ని అంటున్నారు అండ్ స్వామి మాలేసిన వాళ్ళని తిడుతున్నారు. అసలు ఎంత వల్గర్ మాటలు ఎట్లా మాట్లాడుతుండే అవినేష్ నాకు అర్థం కావట్లా. ఇట్లా మాట్లాడడం చాలా రాంగ్ అండ్ చాలా అసలు మామూలుగా అయితే ఆయన్ని సీతమ్మ వారిని రాముల వారిని ఒక మాట అంటే ఆంజనేయ స్వామి ఊరుకోరు, వేసుకుంటారు గట్టిగా. అలాంటిది ఇప్పుడు ఇంత మాట్లాడినారంటే ఈయన నిజంగా నాకు తెలిసి అన్వేష్ గారి జీవితం కొలాప్స్ అయిపోయినట్టే. అది దగ్గర చావంచుల దాకా వెళ్ళిపోయింది ఆయన అయితే. అది ఎందుకంటే భారతదేశం ఆయన పుట్టింది ఇదే భారతదేశం, వాళ్ళని తిట్టారు, సీతమ్మ వారిని, రాముల వారిని, ప్లస్ అయ్యప్ప స్వాముల్ని ప్రతి ఒక్కరినే తిట్టారు కదా. మరి ఆయన ఎలా ఉంటారు? ఆయన అసలు ఊరుకుంటారా హిందూస్? లేదు, ఎవ్వరు ఊరుకోరు. ఆయన నాకు తెలిసి జీవితంలో సర్వదా సంకనామం అయిపోయింది కదా జీవితం, అంతే. సో శివాజీ గారు చెప్పింది కరెక్టే అంటారా మరి మీరు? 100 to 100% కరెక్టే శివాజీ గారు చెప్పింది. అండ్ ఆయన ఏమన్నారంటే డ్రెస్సెస్ మీరు మూవీలో ఎట్లయినా వేసుకోండి, అంటే మూవీ కాబట్టి, బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి అని చెప్పారు అంతే. బట్ ఆయన చెప్పే విధానం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధానం ఓకే రా చిన్న అది ఇదని మా స్మైల్ ఇస్తూ చెప్తే ఒకలా ఉంటుంది. ఏంట్రా నువ్వు బాడుకో అని చెప్పి అంటే ఎట్లుంటుంది అట్లుంటుంది కదా. ఆయన ఏంటంటే కొంచెం కొట్టినట్టు ర్యాష్గా కొంచెం స్పీడ్గా చెప్పే పాటకి ఎదుటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మమ్మల్ని అంటుండు, మమ్మల్ని ఎందుకు అంటుండు అని చెప్పి వాళ్ళ ఫీలింగ్, అంతేగాని శివాజీ గారు చెప్పిన విషయంలో అయితే రాంగ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు హీరోయిన్ అయిన తర్వాత సో మూవీస్లో వేసుకునే డ్రెస్సెస్ బయట కూడా వేసుకొని బయటకు వస్తారా మరి?
మరీ వల్గర్గా ఉంటే వేసుకురాను, కొంచెం పర్లేదు వేసుకోవచ్చు బయటికి రావచ్చు అనుకుంటే ఓకే అట్లా వస్తాం. ఓకే. సో శివాజీ గారు చెప్పింది కరెక్టే అంటున్నారు. కరెక్టే. మరి సామాన్లు అనే వర్డ్ యూజ్ చేశారు కదా, అది కరెక్ట్ అంటారా మరి? సామాన్లు అనేది చాలా రాంగ్ అండి. అంటే మూవీస్లో కూడా చాలా అంటే ఆడవాళ్ళని విమర్శించి తిట్టినట్టు ఉంటుంది. సామాన్లు అంటే ఎట్లా అసలు ఎలా చెప్పాలా? సామాన్లు అంటే నాకు చెప్పడానికి అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని కాబట్టి. సామాన్లు అంటే అది ఒక వర్డ్ కాదు, ఒక వస్తువు లాంటిది. బట్ దాని గురించి ఈయన ఒక రాంగ్ తూలిండు. బట్ సినిమాలో కూడా అలా పెట్టడం పద్ధతి కాదు, ఎందుకంటే లేడీస్ని అవహేళన చేసి మాట్లాడినట్టు ఉందన్నమాట ఆ వర్డ్ అనేది. అంటే ఇప్పుడు అనసూయ గారు అంటే ఈ సామాన్లు అనే మాట ఇప్పుడు వచ్చింది కాదు కదా, అంటే ఫస్ట్ కూడా కొంతమంది ఆంటీలను ట్రోల్స్ చేశారు. సో మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు అంటున్నారు? వాళ్ళని ఎందుకంటే వాళ్ళు నార్మల్ వ్యక్తులు, ఈయన ఏంటంటే కొంచెం హీరో. అంటే ఒక్కసారి హీరో అయ్యి ఇప్పుడు వచ్చిండు కాబట్టి ఈయన మీడియాలో అందరి తరపున చెప్పిండు కాబట్టి ఈయన మంచిగా చెప్పినా కూడా కొంచెం సామాన్లు అనే పాటిగా ఆయన చెప్పినా కదండి, ఆడు వేరే వాళ్ళు ఏంటంటే నవ్వుతూ ఇచ్చారనమాట కామెంట్ డైలాగు. ఈయన ఏంటంటే కొంచెం సీరియస్గా మాట్లాడేపాటికి ఎదుటి వాళ్ళకి కొట్టినట్టు అనిపించి ఇదే టాపిక్ పైన అనసూయ గారు కూడా రెస్పాండ్ అయ్యారు కదా, అలా అనడం కరెక్ట్ కాదు అని. అనసూయ తను చెప్పింది కరెక్టే అంటారా మరి? అంటే అనసూయ గారు చెప్పింది అయితే కరెక్ట్ కాదండి, నిజం చెప్పాలంటే. అనసూయ గారు కొంచెం అలా చేస్తున్నారు కాబట్టి శివాజీ గారు అలా చేసినందుకు ఆమెకి గుచ్చుకుంది. అంటే బట్ నేనే వేస్తున్నా కదా, అంటే హీరోయిన్స్ అన్నాను కదా అనేసి అన్నారు కదా శివాజీ గారు హీరోయిన్స్ గురించి. సో అప్పుడు అనసూయ గారు రియాక్ట్ అయ్యారు కదా. అనసూయ గారు ఏమనుకున్నారంటే హీరోయిన్ గారు పక్కన పెట్టండి, ఆమె ఏమనుకుంది అంటే నేను అలా వేస్తున్నా అంటే నన్నే గట్టిగా అంటే పేరు చెప్పకుండా ఇట్లా అంటున్నారు, అంటే నేను వేస్తున్నాను, నన్నే చూసారు, నన్నే పర్టికులర్గా అన్నట్టు. అంటే వాళ్ళు వేస్తున్నారు కదా, ఇప్పుడు మనం తప్పు చేసినాం అనుకోండి, మీరు ఎవరైనా అంటే నాకే తగులుతుంది. నేను తప్పు చేయలేదు అనుకో, నాకేం తగలదు, నేను రియాక్ట్ కాను. అట్లాగే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఓకే. సో శివాజీ గారు అనసూయ గారు, సో ఎవరికి సపోర్ట్ చేస్తారు మరి మీరు? యాక్చువల్లీ అనసూయ గారిని పక్కన పెట్టండి వేరే రకంగా కాదు, బట్ శివాజీ గారు చెప్పిన దాంట్లో కరెక్ట్ అంటే రైట్, ఖచ్చితంగా తప్పైతే ఏం లేదు. బట్ ఏంటంటే కొంచెం ర్యాష్గా చెప్పడం వల్ల జనాలకి కొంచెం బాధ అనిపించింది, అంతేగాని ఆయన చెప్పడంలో తప్పు లేదు. కానీ అనసూయ గారు రియాక్ట్ అవ్వడం అయితే కొంచెం తప్పే. బట్ వాళ్ళు ఎట్లయినా ఉండనివ్వండి ఓకే, కానీ ఆమెనైతే ఎవరు ఏం అనలేదు, బట్ ఆమె కొంచెం రియాక్ట్ అయ్యింది అంతే. ఓకే. సో ఇప్పటివరకు మీరు చాలా మూవీస్ చేశారు కదా, అండ్ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేసేవి? నేను యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్కి బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నారా? అంటే చెప్పినా కదండి, ఒకళ్ళని ఒకలా చూస్తారు, నాకు నచ్చట్లేదు. బట్ నువ్వు ఓకే, నువ్వు వద్దు, నువ్వు ఓకే, నువ్వు రా అంటారు ఏజెంట్స్. అలాంటప్పుడు ఎవరికి వెళ్ళ బుద్ధి అవుతుంది? అందరినీ కమాండింగ్ అందరినీ తీసుకుపోతే ఓకే వెళ్ళొచ్చు. ఒకళ్ళు ఒకలా చూస్తారు, కొంచెం వాళ్ళగా ఏదైనా మనీ అడిగినా ఒక్కొక్కరికి కొంచెం అంటే అందరినీ బ్లేమ్ చేయట్లా, కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కరు ర్యాష్గా మాట్లాడతారు, ఒక్కొక్కరు అమౌంట్ ఇవ్వు అంటే ఏపో రేపిస్తా, ఏపో ఇట్నే నా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఏ పో అంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకైతే నిజం చెప్తున్నా చాలాసార్లు కోపం వచ్చింది. వాళ్ళు మంచిగా రియాక్ట్ అయ్యి అమ్మ అంటే ఓకే. ఇప్పుడు మనం అమౌంట్ మనం పని చేస్తున్నాం, డబ్బులు అడుగుతున్నాం, మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా ఎంత బాధపడతారు తెలుసా వాళ్ళు. అలాంటప్పుడు ఎవరు వెళ్తారు ఆ పనులకి చెప్పండి? నేను వెళ్ళను అంటల్లా, అది మరీ చెండాలం అంటల్లా. వాళ్ళు మాట తీరు విధానం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు మనుషులు, మనం మనుషులు. అలాంటప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి? అందరం బతుకు తెరువు కోసం ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడానికే కదా పోయేది. సో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో కొన్ని జరుగుతాయి అనేసి అంటారు కదా, కమిట్మెంట్ అలా. సో కమిట్మెంట్ ఉంది అనేసి మీరు చెప్తారా, ఉందంటారా? ఉంది అంటే జూనియర్ ఆర్టిస్టులకి అయితే ప్రెజెంట్ అయితే ఏం లేదు. కొన్ని వాటికైతే కమిట్మెంట్స్ అయితే అడుగుతున్నారు. మీరు మూవీస్ చేశారు కదా, మిమ్మల్ని ఎవరైనా అలా అడిగారా మరి? నన్ను జూనియర్కి అయితే అడగరండి, మామూలుగా వేరే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా మీ చేతిలో, మీరు చేయాల్సినవి ఇంకా.
సో అలా ఎవరైనా బిహేవ్ చేశారు అంటే కొంతమంది యూట్యూబ్ అండ్ అందులో ట్రై చేసినప్పుడైతే అడిగారు కానీ మేము అలా చెయ్యం, మేము అట్లా కాదు అని చెప్పేసి నేను చాలా వరకు ఆపేసిన. అసలు నాకు అట్లాంటి ఇష్టం లేదు, నన్ను నా టాలెంట్తో నన్ను తీసుకుంటే నేను ఓకే, లేకపోతే లేదు అని చెప్పేసిన. కొంతమంది అయితే చెప్పా కదా అందంగా ఉంటే తీసుకుంటారు, అట్లా మీరు అందంగా ఉన్నారు కదా. వాళ్ళకి తెలియట్లేదు కదా అండి, వాళ్ళు పిచ్చి మొక్కలు, వీళ్ళకి ఏం తెలుస్తుంది అందంగా ఉన్న వాళ్ళని తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలో తెలీదు. కొంచెం తెల్లగా ఉంటుంది వాళ్ళ ముఖంలో కళ ఉండదు, ఏముండదు, వాళ్ళు తీసేస్తారు. పెద్ద పెద్ద ఓవరాక్షన్, వాళ్ళకి డాన్స్ రాదు ఏం రాదు, వాళ్ళని పెట్టేసుకుంటారు. అది వాళ్ళకి ఎవరిని తీసుకోవాలి, యాక్టింగ్ వచ్చిన వాళ్ళ, డాన్స్ వచ్చిన వాళ్ళ, అలా డాన్స్ రాకపోయినా కొంచెం నేర్పించేలాగా చేసుకోవాలి. కానీ ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళని తీసేసుకోవడం, దాంట్లో పెట్టేయడం, వాళ్ళని హీరోయిన్లు చేసేయడం, పెద్ద అది కనుక వర్కౌట్ కాక డబ్బులు రాక ఆడవడం కింద మీద పడి. ఓకే, మాలాంటి వాళ్ళు తీసుకుంటే మేము కూడా అభివృద్ధి అయితే వాళ్ళకి పైసలు వస్తే మేము కూడా కొంచెం ఎదుగుతాం కదా. ఓకే, సో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు, ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు మీరు? ఏమైనా టీవీ షోస్ అండ్ బిగ్ బాస్ వెళ్తారా? సీజన్ 10 బిగ్ బాస్ వద్దులేండి బాబు, ఎందుకంటే దాంట్లో అందరూ ఆర్టిస్టులే, ఎవరికి వాల్యూ ఉండదు, ఎవరికి పాడు వాల్యూ ఉండదు, కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఏందో ఆ పులిహారలు, ఆ బిర్యానీలు మన వల్ల కాదు. ఇప్పటికే బయట చూస్తుంటే చచ్చిపోతున్నాం, బిర్యానీలు పులిహార. ఆ మెట్రో కాడ పడి సస్తున్నారు జనాలు, లవర్స్ బస్ స్టాండ్లో సస్తున్నారు. ఇప్పుడు అక్కడికి పోయి నేను చూడలేను, నా వల్ల కాదు. బట్ కొంతమంది అయితే మంచి ఫేమ్ వస్తుంది కదా, ఎక్కువ ఫేమ్ వస్తుంది కదా. అంటే వెళ్ళినా మనం తిరిగి రావడమే కదండి, 4 రోజుల్లో మళ్ళీ ఉంచరు. ఎంత త్వరగా ఎక్కిచ్చారో. మరి ఇన్ఫర్మేషన్ ఏంటి బిగ్ బాస్ 10లో మీరు ఉంటున్నారు అనేసి? మేబీ నాగార్జున గారు ఓకే నువ్వు బాగున్నావు, ఫేమ్లోకి వస్తున్నావు, బాగుంది రా అంటే వెళ్తా. ఓకే నన్ను దించని అతని ఏదైనా కొన్ని రోజులు ఉండి ఓకే వర్కౌట్ అయితే మనీ తీసుకొని వచ్చి హ్యాపీ, లేదు ఉంటే 2-3 రోజులు ఉండి అందరికి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వచ్చేస్తా అంతే. అంటే ఎవరు అడిగితే వెళ్తారు బిగ్ బాస్ లోకి రమ్మని? నాగార్జున గారే కదా వెళ్తారా? నాగార్జున గారే కదా అడిగేది, ఇంకెవరు అడుగుతారు? టీం ఉంటుంది కదా. అంటే టీం నాకు తెలియదు కదా, నాగార్జున గారు అయితే కొంచెం తెలుసు కాబట్టి ఆయన అడిగితే పర్ఫెక్ట్గా, అంటే ఆయన అడిగే అంత స్థాయి మనకి లేకపోయినా మేబీ అక్కడి నుంచి వచ్చిందంటే గ్రేట్ కదా ఫోన్. ఓకే, అలా. సో వెళ్ళి ఏం చేస్తారు మరి బిగ్ బాస్కి వెళ్ళి? ఏముంది, ఇక్కడ మీతో ఎట్లా మాట్లాడతాను అక్కడికి వెళ్ళి అట్లానే మాట్లాడతా. అంతే కదా, అక్కడ ఏముంది, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడాలు, తర్వాత డాన్స్ చేయడాలు, కాసేపు ఆడవడాలు, ఒకసారి కాసేపు ముక్కు చీదుకోవడాలు, ఇంకేముంది ఆడ ఏముండదు. ఓకే, సో బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళిన తర్వాత మీరు విన్ అయ్యాక మీకు ప్రైజ్ మనీ వస్తుంది కదా, సో ఆ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు మరి? అంటే మీరు ఇప్పటికీ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అనేసి మీరు కూడా అన్నారు కదా, ఏం చేస్తారు మరి? హెల్పింగ్ నేచర్ ఉంది కానీ మాకు ఉండడానికి ఇప్పుడు ఇల్లు లేదు, మాకు బతుకి ఇంకా హెల్పింగ్ చేసుకొని ఏం చేసుకోవాలి? ఫస్ట్ నేను ఉండడానికి స్థలం లేదు, ఇల్లు లేదు. ఫస్ట్ మేము స్థలం కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని మా అమ్మ నాన్నని అందులో పెట్టి ఫస్ట్ హ్యాపీగా చూడాలి, తర్వాత జనం సంగతి చూడాలి అట్లా. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, ఇది ఇండస్ట్రీలో కాకుండా మీరు పర్సనల్గా జాబ్ చేస్తున్నారు కదా, ఎంత వస్తుంది మీకు? దాంట్లో ఎంత ఒక 3K 4K మేబీ, చాలా తక్కువ, ఏదో జస్ట్ పార్ట్ టైం. నాకు ఇష్టం లేదు జాబ్, నాకు ఇండస్ట్రీ అంటే ఇట్లా ఎక్కువ ఫేమ్ అవ్వడం, డాన్స్ చేయడం, యాక్టింగ్ అట్లా ఇష్టం. అంటే పలానా శ్యామ్లా ఇప్పుడు సాయి పల్లవి స్థితికి వెళ్ళింది అండ్ మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారే, ఆ శ్యామ్లా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడురా అంటే వాళ్ళకి ఎంత గౌరవంగా ఉంటుంది, ఆ స్థాయికి వెళ్ళాలి. కానీ జాబ్ చేసింది వచ్చింది 4 రూపాయలు ఇచ్చింది తిన్నాం పడుకున్నాం అట్లా ఉంటే ఏం విలువ ఉండదు కదా. మనం బతికినామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి కదా అట్లా. సో ఇప్పుడు మీరు కాల్ సెంటర్లో చేస్తారు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు కోకాపేటలో ల్యాండ్ ఉంది, అది ఇప్పుడు నేను తీసుకోవాలి, నాకు ఎలా సేల్ చేస్తారు? కాల్ చేసి. ఓకే, ఇప్పుడు నేను కాల్ మాట్లాడాలా? ఓకే. హలో 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 నా పేరు శ్యామ్లా అండి. చెప్పండి. యాక్చువల్లీ మీరు ఫ్రీగా ఉన్నారండి? ఫ్రీగానే ఉన్నాను. ఒక 2 minutes నాకు టైం ఇస్తారా ఏమనుకోకపోతే? 2 minutes అంటే 20 minutes
ఓకే. ఒక 2 మినిట్స్ టైం ఇస్తారా? కొంచెం మాట్లాడొచ్చా? ఫ్రీగా ఉన్నారా? మీ వాయిస్ చాలా బాగుందండి. ఏం తింటారండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే అందరూ తినే అన్నమే తింటానండి. ఓకే. ఏంటి నాతో మాట్లాడేది ఎవరు? సాయి పల్లవినా సమంతనా? అండ్ సాయి పల్లవి, సమంత కమాండింగ్ అయిన శ్యామల. ఓ ఓకే. మిక్సీలో వేసి కమెంట్ చేశారా? లేదండి, రోట్లో వేసి కమాండింగ్ చేసినాం. ఓకే. అయితే ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా మ్యామ్? పర్లేదు, చెప్పండి చెప్పండి. ఓకే. యాక్చువల్లీ మేము రియల్ ఎస్టేట్ నుంచి ఫ్లాట్స్ గురించి కాల్ చేసినాం మ్యామ్. ప్రజెంట్ ఒక పటాన్ చెరువులో ఒక ల్యాండ్ ఉంది. ఒక 121 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఒక 200 అట్లా పడుతుంది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చి. ఓకే. మేబీ చాలా బాగుంటుంది అనమాట. చెట్లు అవన్నీ ఉంటాయి. మీకు పాసిబుల్ రేట్ అనమాట. ఉండే ఒక 1 ఇయర్లో చాలా రేట్ హై 2 అవుతుంది. minutes అయిందండి, కట్ చేస్తున్నా. అదేంటండి అట్లా ముఖం మీద కట్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఇలా ఎవరైనా కాల్ కట్ చేశారా? అంటే కాల్ చేయగానే లేదండి నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పి ముఖం మీద కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. బట్ మళ్ళీ తర్వాత కాల్ మీకు ఏం పని పాట లేదు, ఊరికే ఫోన్ చేసి సాగుతున్నారు అంటే మాకు ఇదే పని అండి, మాకు ఇంకా పని పాట ఏం లేదండి అన్న. ఓకే. సో వాళ్ళని కూడా నవ్విపిస్తారా అయితే కొంచెం? ఎంత సీరియస్గా ఉన్నా కూడా ఆ డైలాగ్కి ఫుల్ నవ్వుతారు వాళ్ళు. ఓకే. అంటే ఎందుకమ్మ ఇట్లా టార్చర్ చేస్తున్నావు అంటే సో ఇక్కడ ఇప్పుడు అంటారు. ఓకే ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటున్నారా, లేదంటే పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటారా మీతో పాటు? పేరెంట్స్ మా ఊర్లోనే ఉంటారు. ఇక్కడ రిలేటివ్స్ ఉంటారు కానీ బట్ వాళ్ళ మీద నేను ఆధారపడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఫ్రెండ్స్తోనే ఉంటాను అట్లా. ఓకే. మరి అది మెయింటెనెన్స్ అంతా ఎలా? ఇంక ఇదే జూనియర్ ఆర్టిస్ట్ కమ్ కాల్ సెంటర్, ఏది ఉంటే ఏ వర్క్ సరిపోతుందా మరి వచ్చే మనీ? రెగ్యులర్ గా ఉంటుందా మీకు షూట్? ఉండట్లేదు అసలు, చాలా ఇబ్బంది. ఇప్పుడు సెలక్షన్స్ అనమాట, చెప్పినా కదండి వాళ్ళు అని. ఓకే అండి. సో ఫైనల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నన్ను ఫ్యాన్స్కి కూడా, నా ఫ్యాన్స్కైనా నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, ఒక అమ్మాయి అన్నప్పుడు అండ్ ఫస్ట్ గర్ల్స్ అయినా ఎవరికైనా సరే ఒకటే సజెషన్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నైట్ టైం 1, 2, 3 అయినా సరే ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినా అండ్ ఫోన్లో అయినా రియల్ అయినా ఎక్కడైనా సరే ఎవరితో మాట్లాడినా ఏదైనా సరే భయపడొద్దు. నైట్ అయిందా, మార్నింగ్ 2 అయింది, ఎక్కడున్నాం ఏంటి, లేకపోతే ఏమైనా అర్జెంట్ ఫంక్షన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా భయపడొద్దు, టెన్షన్ తీసుకోవద్దు, ప్రాబ్లం పడొద్దు. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయాలి, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోవాలి, లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే లిఫ్ట్ అడుకోవాలి. అంటే మరీ లేట్ నైట్ అండ్ ఎవరు లేని చోట లిఫ్ట్ అడగడం సేఫ్ కాదు కాబట్టి ర్యాపిడో అని తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి అండ్ ఒక సేఫ్ ఏదైనా రెస్టారెంట్ కానీ ఎక్కడ ఉన్న చోట కూర్చోవాలి. అంతేగాని భయపడిపోయి టెన్షన్ తీసుకొని మనం భయపెంచేసుకొని వేరే వాళ్ళకి అనుది ఇవ్వద్దు. అంటే మనం ఒక్కళ్ళు ఉన్నాం అన్నది వేరే వాళ్ళకి తెలియదు, ఛాన్స్ ఇవ్వద్దు. ఒక రౌడీ ఇట్లా అంటే రౌడీ లాగా ఒక అమ్మాయి అనేది చాలా బతకాలి, అట్లానే ఉండాలన్నమాట. మనల్ని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి కానీ మనల్ని ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళినా భయపడిద్దురా, బతకలేదు ఈ అమ్మాయి వేస్ట్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తేనే అమ్మాయి బతకలేదు అనుకునేలాగా ఉండొద్దు. అరే మన ఫ్యామిలీ గర్వపడాలి, అరే నా కూతుర్రా అది హైదరాబాద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఇట్లా వదిలేసిరా 2 నిమిషాలు మన ఇంటికి రాకపోతే అబ్బాయి చూసుకో అన్నట్టు ఉండాలి. కానీ అర్రే బాబా ఇది ఎక్కడికి వెళ్ళినా బతకలేదురా, అరే వేస్ట్, ఇక నా కూతురు బతకలేదు అన్నట్టు ఉండొద్దు, గర్వపడాలి. అట్లాగా ఒక స్టేజ్లో ఎవరైనా ఉండాలి అనేది నా కోరిక. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అంతే. ఎప్పుడు ఎంత బాధ ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా సరే మన ముఖంలో స్మైల్ అయితే అసలు తగ్గొద్దు, అంతే. ఇంకా నా సజెషన్ అయితే. ఓకే. సో మీరు మీ బిజీ టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ తినేసానా మీ బిజీ టైంని నేను? అయ్యో పర్లేదండి, ఐఎమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఫేమస్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా కాల్ చేస్తే ఎవరమ్మా నువ్వు అని మాత్రం అనకండి. సరే ట్రై చేద్దాం. విన్నారా? అయిపోయింది. సో ఇంటర్వ్యూ తర్వాతనే ఎవరమ్మా నువ్వు నాకు కాల్ చేసామంటుందేమో. ఇప్పుడైతే ఏమనలే కానీ ఫేమస్ అయినప్పుడు చూద్దాం. సో చూసారు కదా జూనియర్ సాయి పల్లవి గారితో చిట్ చాట్.
నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బాయ్ బాయ్.